హలో గైస్, వెల్కమ్ టు జై తెలంగాణ టీవీ. నా పేరు సంతోష్ మధ్యవని, రీజనింగ్ ఫ్యాకల్టీ. సో ఈరోజు క్లాస్లో మనకి ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్ రీజనింగ్ నుంచి డిస్కస్ చేయబోతున్నాను. అంటే మనకు వచ్చినటువంటి గ్రూప్ 4 నోటిఫికేషన్ కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, SIPC కావచ్చు, ఓకేనా. అందులో రీజనింగ్ సబ్జెక్ట్ అనేది మనకు ప్రాపర్గా ఉండడం జరుగుతుంది. సో అందులో నుంచి ఒక మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఈరోజు క్లాస్లో మనం నేర్చుకోబోతున్నాం. ఆ టాపిక్ ఏంటి అంటే క్యాలెండర్స్ అండి. క్యాలెండర్స్. సో అందరికీ తెలిసే ఉంటుంది. ఈ టాపిక్ నుంచి మనకి రెగ్యులర్గా ఏ ఎగ్జామ్లోనైనా రెగ్యులర్గా ఏ ఎగ్జామ్లోనైనా 2 to 3 మార్క్స్ అడుగుతారు. 2 to 3 మార్క్స్ అడగడం జరుగుతుంది. అంటే ఇలాంటి చిన్న టాపిక్, అంటే ఈజియెస్ట్ టాపిక్ నుంచి మనం ఈ 2-3 మార్క్స్ అనేవి గెయిన్ చేయాలి కంపల్సరీ. అంటే ఇట్ మీన్స్ ఒకసారి క్యాలెండర్ నుంచి మనకు 2 క్వశ్చన్స్ వచ్చాయనుకోండి, ఆ 2 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయగలిగాలి, ఎందుకంటే చాలా ఈజీ టాపిక్ కాబట్టి. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఉంది స్టూడెంట్స్, బై యూజింగ్ డిఫరెంట్ మెథడ్స్, కొన్ని డిఫరెంట్ కోడ్స్ వల్ల మార్క్స్ అనేవి లూజ్ అవుతూ ఉంటారు. అంటే ఏంటి అంటే ఈ మంత్ కోడ్స్ కావచ్చు, ఇయర్ కోడ్స్ కావచ్చు, లేకపోతే సెంచరీ కోడ్స్ కావచ్చు, వాటిని బట్టి పట్టడం వల్ల ఎగ్జామ్లోకి వెళ్ళేసరికి అది గుర్తుండకపోవడం వల్ల ఈ 2 to 3 మార్క్స్ అనేవి లాస్ అవ్వడం జరుగుతుంది. యాక్చువల్గా ఈ క్యాలెండర్ కోడ్స్ని మనమే రెడీ చేసుకోవచ్చు అండి, అంటే బై యూజింగ్ ఆడ్ డేస్ ద్వారా. ఎలా అంటే ఈ క్యాలెండర్ కోడ్స్ అంటే ఇప్పుడు ఇయర్ కోడ్స్ కావచ్చు, మంత్ కోడ్స్ కావచ్చు, సెంచరీ కోడ్స్ కావచ్చు, ఈ మూడు కోడ్స్ని మనమే రెడీ చేసుకొని ఎగ్జామ్లో ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం ఇక్కడ. సార్ అలా కోడ్స్ని ఎలా రెడీ చేస్తారంటే బై యూజింగ్ ఆడ్ డేస్. అంటే విషమ రోజులు అండి. బై యూజింగ్ ఆడ్ డేస్, దీన్ని తెలుగులో మనం ఏమంటారంటే రెగ్యులర్గా విషమ రోజులు ఏమంటారు, విషమ రోజులు. సో ఆడ్ డేస్ అంటే ఎలా సార్, ఆడ్ డేస్ని ఎలా తీసుకోవాలి, వీటి ద్వారా మనం కోడ్స్ని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. సపోజ్ మనకి మామూలుగా రెగ్యులర్గా ఒక 10 days ఉన్నాయనుకోండి, ఓకే, ఒక 10 days. ఈ 10 daysలో మనకి ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో కావాలి. ఈ 10 daysలో మనకి ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి. నీకు ఎప్పుడైనా ఒక ఇచ్చిన నెంబర్లో అది 10 కావచ్చు, 200 కావచ్చు, 300 కావచ్చు, వాట్ ఎవర్ ఇస్ మేబీ, ఓకేనా. ఆ డేస్లో నీకు ఆడ్ డేస్ కావాలంటే ఆ డేస్లో నీకు ఎన్ని వీక్స్ ఉన్నాయో కావాలి. ఇట్ మీన్స్ మనకు ఉన్నాయి ఇక్కడ ఎంత అండి, 10 days. ఇక్కడ ఎంత ఉంది, 10 days. ఈ 10 daysలో మనకి ఎన్ని వీక్స్ ఉండొచ్చు చెప్పండి. ఈ 10 daysలో మనకి 1 week ఉండొచ్చు. 1 week అంటే మనకు తెలిసి ఉండాలి కదా మనకి. 1 week = 7 days, అంతే కదా. 1 week = 7 days. అంటే ఇప్పుడు ఇచ్చిన 10 daysలో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి సార్, ఎన్ని విషమ రోజులు ఉన్నాయంటే నీకు ఇచ్చిన ఈ 10 daysలో ఎన్ని వీక్స్ ఉన్నాయో కావాలి. నీకు ఇచ్చిన 10 daysలో ఎన్ని వీక్స్ ఉన్నాయో కావాలి. నీకు ఇచ్చిన 10 daysలో ఎన్ని వీక్స్ ఉంటాయి నాన్న, 1 week అంటే 7 days. అంటే ఒక వీక్ ఉంటుంది కదా. ఒక వీక్ పోగా, ఒక వీక్ని తీసివేయగా మనకి ఎన్ని డేస్ ఉంటాయి, ఇంకా 3 days. ఈ 3 days మనం ఆడ్ డేస్ అని అంటాం. సపోజ్ ఇలా ఇచ్చాడు అనుకోండి, 15 days, ఓకేనా. 15 days వాడు ఎన్ని డేస్ అని ఇవ్వని, 15, 400, 300 ఎన్ని డేస్ అని ఇవ్వని. 10 days ఇచ్చినప్పుడు నువ్వేం చేసావు, ఎన్ని వీక్స్ ఉన్నాయో చూసావు. 10 days ఇచ్చినప్పుడు ఏం చేసావు, ఎన్ని వీక్స్ ఉన్నాయో చూసావు. సో 10 daysలో ఎన్ని వీక్స్ ఉంటాయినా మనకి 1 week ఉంటుంది. 1 week తీసేయగా మనకి మిగిలే ఎన్ని రోజులు, 3 days. దీన్ని మనం ఆడ్ డేస్ అంటాం. అదే 15 days ఇచ్చాడు అనుకోండి, 15 daysలో మనకి ఎన్ని వీక్స్ ఉంటాయి. 15 daysలో మనకి మామూలుగా రెగ్యులర్గా ఎన్ని వీక్స్ ఉంటాయి, 2 weeks ఉంటాయి కదా. 2 weeks అంటే 2 × 7 అంటే ఎన్ని డేస్ పోతాయి, 14 days పోతాయి కదా. అంటే 15లో 14 days పోగా మనకి ఎన్ని మిగులుతాయి నాన్న, 1 odd day, ఓకేనా. సపోజ్ ఇలా ఇచ్చాడు అనుకోండి, 21 days, 21 రోజులలో మనకి ఎన్ని విషమ రోజులు కలవు. 21 daysలో హౌ మెనీ ఆడ్ డేస్ అని అడిగాడు అనుకోండి. 21 daysలో అంటే అసలు ఎన్ని వీక్స్ ఉంటాయి. 21 daysలో ఎన్ని వీక్స్ ఉంటాయి, 3 weeks ఉంటాయి కదా. ఈ 3 weeksని తీసేయగా మనకి ఎన్ని రోజులు మిగులుతున్నాయో కావాలి. ఈ 3 weeksని తీసివేయగా అంటే 21 daysలో మనకు ఉండేటివి 3 weeks, 3 వారాలు. ఈ 3 వారాలను తీసివేస్తే అంటే 3 × 7 అంటే 21 daysను తీసివేస్తే మనకి ఎన్ని ఉంటాయి, ఇంకా 0 కదా. మనకి ఎన్ని ఉంటాయి, 0. సో 0 odd days ఇక్కడ, రైట్. ఒకవేళ ఇలా వచ్చాడు అనుకున్నాను, 351 days అంటే 351 రోజులలో
ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి సార్ అన్నాడు అనుకోండి. ఇక్కడ 351 అనేసరికి మనం ఇది కొంచెం డిఫరెంట్ ఫిగర్, హార్డ్ ఫిగర్ కాబట్టి ఓకేనా. 351 అంటే 10 అంటే ఒక వీక్ ఉంటుందని చెప్పొచ్చు, 15 అంటే 2 వీక్స్ ఉంటాయని చెప్పొచ్చు, 21 అంటే 3 వీక్స్ ఉంటాయి సార్, 0 ఆడ్ డేస్ అని చెప్పొచ్చు. మరి 351ని ఎలా తీసుకోవాలి సార్? వెరీ ఈజీ అండి. ఇక్కడ 351 అంటే నీకు ఏ నెంబర్ అయినా సరే ఓకేనా, నీకు ఏ నెంబర్ అయినా సరే, నువ్వు ఈ 10 డేస్లో నుంచి ఎవరిని తీసేసావు? 1 వీక్ని తీసేసావు కదా ఓకేనా. 15 డేస్ నుంచి 2 వీక్స్ని తీసేసావు, 21 డేస్ నుంచి 3 వీక్స్ని తీసేసావు. అంటే నీకు ఎప్పుడైనా వాడు ఇచ్చిన నెంబర్ నుంచి నువ్వేం తీసేస్తున్నావు? వీక్స్ని తీసేస్తున్నావు. నీకు ఇచ్చిన నెంబర్ నుంచి ఏం తీసేస్తున్నావు? వీక్స్ని. సేమ్ అలాగే ఈ 351లో కూడా మనకి ఎన్ని వీక్స్ ఉంటాయో కావాలి. ఈ 351లో కూడా ఎన్ని వీక్స్ ఉంటాయో కావాలి. మనకి 1 వీక్ ఎన్ని డేస్ అండి? 1 వీక్ ఎన్ని డేస్? 7 డేస్ కదా. 1 వీక్ ఎన్ని డేస్? 7 డేస్. అంటే 351/7 చేస్తే 351/7 చేస్తే 7 5 జా 750 జా 350 కదా. 750 జా 3 వీక్స్ 350. అంటే ఈ 351లో మనకి 50 వీక్స్ ఉంటాయండి. ఈ 351లో 50 వీక్స్ ఉండడం జరుగుతుంది. 50 వీక్స్ తీసేయగా మనకి ఎన్ని రోజులు ఉంటాయి? 351లో 750 అంటే 350. సో ఓకే, ఎన్ని రోజులు ఉంటాయి? ఇంకా 1 ఆడ్ డే. ఎన్ని రోజులు ఉంటాయి? 1 ఆడ్ డే. మీరు దీన్ని ఇక్కడ కూడా చేయొచ్చండి. ఇప్పుడు 10 డేస్లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయంటే 10/7 వేస్తారు నాన్న. 10/7 ఇది ఎంతలో పోతుంది? 10 7 1 జా 7. ఎంత మిగులుతుంది నీకు? 3. సో 3 ఆడ్ డేస్ వచ్చింది కదా. ఇక్కడ 15లో కూడా 15/7 ఓకేనా. 15/7 7 ఎంతలో పోతుంది? 2లో కదా. ఎగ్జాక్ట్గా కట్ అవ్వచ్చు, కట్ కాకపోవచ్చు. ఎగ్జాక్ట్గా కట్ అవుతే మనకి మిగిలేదు 0నే. ఎగ్జాక్ట్గా కట్ కాకపోతే ఎన్ని రోజులు అయితే మిగులుతాయో అన్ని రోజులు ఆడ్ డేస్. ఇప్పుడు ఇక్కడ 15/7 అంటే ఎగ్జాక్ట్గా కట్ అవుతుందా? లేదు. బట్ ఎంతలో పోతుంది? 2లో పోతుంది కదా ఓకేనా. 7 2 14 బై ఎంత మిగులుతుంది మనకి ఇక్కడ? 1 ఆడ్ డే. ఇక్కడ 21లో కూడా చూడవచ్చు ఓకేనా. 21. సో 21లో ఎన్ని ఆడ్ డేస్ సార్? 21/7 చేయండి సార్. 7 ఎంతలో పోతుంది? ఎగ్జాక్ట్గా 3లో పోతుంది కదా. ఎగ్జాక్ట్గా 3లో పోతుంది. సో 7 3 జా 21 అంటే మనకు మిగిలేదు ఎంతనా? ఇంకా 0 ఓకేనా. నీకు ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ఎప్పుడు ఆడ్ డేస్ అనేవి 7 బిలోనే ఉంటాయి ఓకేనా. మనకి ఎప్పుడు ఆడ్ డేస్ కూడా 7 బిలోనే ఉంటాయి. వై 7 బిలో ఉంటాయి సార్ అంటే నీకు ఇక్కడ ఆడ్ డేస్ అంటే ఏంటి? వీక్స్ని తీసేస్తూ ఉంటావు కదా. వీక్స్ని తీసేస్తూ ఉంటావు కాబట్టి 7 బిలో. సపోజ్ ఒక 493 డేస్లో అడిగాడు అనుకోండి. 493లో హౌ మెనీ ఆడ్ డేస్ అంటాడు? 493/7 ఓకేనా. 7 7 జా 49 0 ఓకేనా. ఎంత మిగులుతాయి ఇక్కడ మనకి? 3 ఆడ్ డేస్ ఓకేనా. 3 ఆడ్ డేస్ అంటే వాడు ఎన్ని డేస్ అన్నీ ఇవ్వండి, మనకు అక్కడ ఆడ్ డేస్ కావాలంటే /7 చేస్తే సరిపోద్ది ఓకేనా. వీటిని ఆడ్ డేస్ని మనం ఈ విధంగా కనుక్కోవాలి. సో ఈ ఆడ్ డేస్తో మరి కోడ్స్ని ఎలా కనుక్కుంటారు సార్ అనేది చూద్దాం. ఇప్పుడు ఈ ఆడ్ డేస్తో కోడ్స్ని ఎలా కనుక్కుంటారో చూద్దాం. ఓకే రైట్. ఇప్పుడు ఆడ్ డేస్తో కోడ్స్ని మనం ఏ విధంగా కనుక్కుందామో చూద్దాం ఓకేనా. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి కోడ్స్ కావాలి. ఫస్ట్ ఏం కోడ్ కావాలి? ఇయర్ కోడ్స్ చూద్దాం, అంటే సంవత్సరాల కోడ్స్. మనకి ఇయర్లో మనకి ఎన్ని 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇయర్స్ ఉంటాయి కదా. 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇయర్స్. ఒకటి నార్మల్ ఇయర్ ఉంటుంది, ఒకటి లీప్ ఇయర్ ఉంటుంది. ఒకటి నార్మల్ ఇయర్, ఒకటి లీప్ ఇయర్. చూడండి ఇక్కడ నార్మల్ ఇయర్ ఓకేనా. నార్మల్ ఇయర్ దీన్ని తెలుగులో ఏమంటారు నాన్న? సాధారణ సంవత్సరం. తెలుగులో ఏమంటారు దీన్ని? సాధారణ సంవత్సరం ఓకేనా. ఫస్ట్ నార్మల్ ఇయర్ యొక్క కోడ్ కావాలంటే ఓకే, నార్మల్ ఇయర్ యొక్క కోడ్ కావాలంటే ఫస్ట్ ఆ నార్మల్ ఇయర్లో ఎన్ని డేస్ ఉంటాయో కావాలి. ఒక సాధారణ సంవత్సరంలో ఎన్ని డేస్ ఉంటాయి నాన్న? 365 డేస్ ఉంటాయి రైట్. 365 డేస్ ఉంటాయి రైట్. సో నీకు నార్మల్ ఇయర్ యొక్క కోడ్ కావాలి. నార్మల్ ఇయర్లో ఎన్ని డేస్ ఉన్నాయి? 365 డేస్ ఉన్నాయి ఓకేనా. 365 డేస్ ఉన్నాయి. సో ఈ 365 డేస్లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో కావాలి. ఈ 365 డేస్లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో కావాలి. చూద్దాం ఇక్కడ 365లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో కావాలంటే 365 డేస్లో అంటే ఒక 1 ఇయర్లో ఎన్ని వీక్స్ ఉంటాయి? మనకి జనరల్గా కొన్ని విషయాలు తెలియాలండి రీజనింగ్లో. అన్ని ఫ్యాకల్టీ నేర్పరు, కొన్ని విషయాలు మనకు తెలియాలి. ఏంటి అంటే మనకి సాధారణ సంవత్సరంలో ఎన్ని వీక్స్ ఉంటాయి, లీప్ ఇయర్లో ఎన్ని వీక్స్ ఉంటాయో కావాలి. సాధారణ సంవత్సరంలో 365 డేస్ ఉంటాయి. ఇందులో ఎన్ని వీక్స్ ఉంటాయి నాన్న? ఏదైనా సంవత్సరంలో మనకి ఎన్ని వీక్స్ ఉంటాయి? 52 వీక్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి బాగా. 52 వారాలు ఉంటాయి ఏ సంవత్సరంలోనైనా ఓకేనా.
ఇప్పుడు ఈ 365 నుంచి 52 వీక్స్ పోతే మనకి ఇంకెన్ని రోజులు మిగులుతాయి? ఇంకొక రోజు మిగులుతాయి కదా, ఇంకొక రోజు మిగులుతుంది. అంటే 52 × 7 చేస్తే 364 వస్తుంది. ఓకేనా? ఈ వీక్స్ని తీసివేయగా మనకి, అంటే ఈ 365 డేస్ నుంచి 52 వీక్స్ని తీసివేయగా మనకి మిగిలేది ఎంత? ఇక్కడ 1 డే. కాబట్టి మన కోడ్ ఎంత? నార్మల్ ఇయర్ యొక్క కోడ్ ఎంత? 1. నేను యూజింగ్ ఆడ్ డేస్ ద్వారానే కోడ్స్ని రాబడుతున్నాయి. ఇక్కడ నార్మల్ ఇయర్లో ఎన్ని డేస్ ఉన్నాయి? 365 డేస్ ఉన్నాయి. ఇందులో ఎన్ని వీక్స్ ఉన్నాయి? 52 వీక్స్ తీసేయాలి కదా. ఎందుకు తీసేయాలి సార్ అంటే ఆడ్ డేస్ ద్వారా కదా మనం కోడ్ కనుక్కున్నది. సో 365 డేస్లో 52 వీక్స్ని తీసివేస్తే మనకి ఒక రోజు మిగులుతుంది. ఆ ఒక రోజే మన నార్మల్ ఇయర్ యొక్క కోడ్. రైట్? లీప్ ఇయర్. ఓకే, లీప్ ఇయర్. ఓకేనా? లీప్ సంవత్సరం యొక్క కోడ్ ఎంత సార్ అనేది చూద్దాం. ఓకేనా? ఒక లీప్ ఇయర్లో ఎన్ని డేస్ ఉంటాయి నాన్న? 366 డేస్ ఉంటాయి. ఒక లీప్ ఇయర్లో 366 డేస్ ఉండడం జరుగుతుంది. నేనేమన్నా ఏ సంవత్సరంలోనైనా మనకి ఎన్ని వారాలు ఉంటాయి? 52 వీక్స్ ఉంటాయని చెప్పాను కదా, 52 వీక్స్. ఓకేనా? ఇప్పుడు లీప్ ఇయర్లో 52 వారాలు తీసేయగా, ఓకేనా, 52 వారాలు తీసేయగా, ఓకేనా, 52 వారాలు తీసేయగా మనకి ఎన్ని రోజులు ఉంటాయి? ఇంకా 2 డేసే కదా. ఎన్ని రోజులు ఉంటాయి? 2 డేస్. సో మనకి లీప్ ఇయర్ యొక్క కోడ్ ఎంత? 2. అంటే మనం నార్మల్ ఇయర్ కోడ్ని, లీప్ ఇయర్ కోడ్ని ఎలా తీసేసాం? ఆ ఇయర్లో ఎన్ని డేస్ ఉన్నాయి, ఆ డేస్లో ఎన్ని వీక్స్ ఉన్నాయి, ఆ వీక్స్ని తీసివేయగా ఎన్ని రోజులు మిగిలాయి. ఓకేనా? నార్మల్ ఇయర్లో 365 డేస్ ఉన్నాయి. 365 డేస్లో 52 వీక్స్ ఉన్నాయి. తీసివేయగా మనకి ఒకటి మిగిలింది కాబట్టి ఒకటి కోడ్. లీప్ ఇయర్లో 366 డేస్ ఉంటాయి. 52 వీక్స్ని తీసివేయగా 2 మిగిలింది కాబట్టి 2 లీప్ ఇయర్ యొక్క కోడ్. సో ఇప్పుడు మీరు బాగా గుర్తుపెట్టుకోండి, నార్మల్ ఇయర్ యొక్క కోడ్ ఎంత? 1. లీప్ ఇయర్ యొక్క కోడ్ ఎంత? 2. రైట్? ఇవి ఇయర్ కోడ్స్. ఓకేనా? ఇవి ఇయర్ కోడ్స్. మనం ఇంకా మంత్ కోడ్స్ చూస్తే ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో జాగ్రత్తగా చూడండి మంత్ కోడ్స్. ఓకేనా? మంత్ కోడ్స్. సో మంత్ కోడ్స్ అనేవి కొన్ని బుక్లలో డిఫరెంట్గా ఉంటాయి నాన్న. సో వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో మనకి ఐడియా ఉండదు, పట్టేస్తాం. ఓకేనా? ఆ మంత్ కోడ్స్ని కూడా మనం పట్టేస్తాం. సో కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు కావాల్సింది బట్టి సిస్టమ్ కాదు, కాన్సెప్ట్ వైజ్ ఉండేటటువంటి సిస్టమ్. ఓకేనా? ఎందుకంటే ఒక బట్టి మెథడ్ ద్వారా మనం కొన్ని క్వశ్చన్ మాత్రమే చేయగలుగుతాం. కాన్సెప్ట్ నేర్చుకుంటే ఆ టాపిక్ నుంచి నువ్వు ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కానీ చేయగలుగుతావు. ఓకేనా? ఇక్కడ చూడనా మంత్ కోడ్స్ ఎలా అంటే మనకి ఎన్ని మంత్స్ ఉంటాయో చూద్దాం. జాన్, ఫెబ్, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో ఈ విధంగా మనకి ఈ 12 మంత్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఓకేనా? ఈ 12 మంత్స్, ఈ 12 మంత్స్ యొక్క కోర్స్ తెలుసుకుందాం. ఇక్కడ సేమ్ ప్రాసెస్ మళ్ళీ. నీకు ఇందాక ఇయర్స్ కోర్స్ తెలుసుకునేటప్పుడు ఏం చేసావు? నార్మల్ ఇయర్లో ఎన్ని డేస్ ఉన్నాయి, ఆ డేస్లో ఎన్ని వీక్స్ ఉన్నాయి, ఎన్ని రోజులు మిగిలాయి. సో ఒక ఇయర్ అయితే ఆ ఇయర్లో ఎన్ని రోజులు ఉన్నాయి, ఆ రోజులలో ఎన్ని వీక్స్ ఉన్నాయో చూసావు. మరి ఒక మంత్ అయితే ఆ మంత్లో ఎన్ని రోజులు ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు జనవరి మంత్లో ఎన్ని రోజులు ఉంటాయి నాన్న? 31 డేస్ ఉంటాయి. 31 డేస్ ఉంటాయి. ఈ 31 డేస్లో ఎన్ని వీక్స్ ఉంటాయి? మనకి ఏ మంత్లో అయినా రెగ్యులర్గా ఎన్ని వీక్స్ ఉంటాయి? ఒక ఇయర్లో అయితే 52 వీక్స్ ఉంటాయి. ఏ మంత్లో అయినా మనకి 4 వీక్స్ ఉంటాయి కంపల్సరీ, 4 వీక్స్. సో జనవరిలో మనకి 31 డేస్. 31 డేస్ అంటే ఎన్ని వీక్స్ ఉంటాయి? 4 వీక్స్ కదా. ఆ 4 వీక్స్ని తీసివేయగా మనకి ఎంత మిగులుతాయి? ఇంకా 3 డేస్. అంటే సింపుల్ చెప్పాలంటే జనవరిలో 31 డేస్ ఉంటాయి. 4 వీక్స్ అంటే 4 × 7 ఎంత? 28 కదా. ఈ 28 అంటే 31లోకి వెళ్ళి 28 తీసేస్తే ఎంత మిగులుతుంది? 3. సో జనవరి యొక్క కోడ్ ఎంత? 3. సో ఫిబ్రవరి మనకి ఫిబ్రవరితో కొంచెం ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే ఫిబ్రవరిలో నార్మల్ ఇయర్లో 28 డేస్ ఉంటాయి, లీప్ ఇయర్లో 29 డేస్ ఉంటాయి. ఇప్పుడు నార్మల్ ఇయర్లో ఫిబ్రవరిలో ఎన్ని డేస్ ఉంటాయి నాన్న? 28. లీప్ ఇయర్లో అయితే 29 డేస్ ఉంటాయి. లీప్ ఇయర్లో అయితే 29 డేస్. చూడండి, మామూలుగా నార్మల్ ఇయర్లో అయితే 28 డేస్ ఉంటాయి. 28 డేస్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 0 కదా. సో 28 డేస్లో 0 ఆడ్ డేస్ ఎలా చెప్పారంటే 28 డేస్లో ఎన్ని వీక్స్ ఉంటాయి నాన్న? 4 వీక్స్ కదా. 4 × 7 అంతా 28. 28లోకి వెళ్ళి 28 తీసేస్తే మనకి ఎంత మిగులుతుంది? 0నే కదా. రైట్? ఇప్పుడు 29 లీప్ ఇయర్లో మనకి ఫిబ్రవరిలో 29 డేస్ ఉంటాయి. ఈ 29 డేస్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 1 కదా. ఎలా చెప్పారు సార్ అంటే 29లో ఆడ్ డేస్ని తీశారు. ఆడ్ డేస్ని చూడాలి.
29లో ఎన్ని వీక్స్ ఉంటాయి? 4 వీక్స్. 4 7 28. సో మిగిలిస్తే ఎంత ఉంటుంది? 1. సో మార్చ్లో 31 డేస్ ఉంటాయి నాన్న. మార్చ్లో 31 డేస్ అంటే ఎన్ని వీక్స్ ఉంటాయి? 4 వీక్స్ని తీసేస్తే ఎంత కోడ్? 3. ఏప్రిల్లో ఎన్ని డేస్ ఉంటాయి? 30. ఏప్రిల్లో 30 డేస్ ఉంటాయి. 30లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి చెప్పండి? 30లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి అంటే 30లో ఎన్ని వీక్స్ ఉంటాయి? 4 వీక్స్ ఉంటాయి. 4 7 28. 28ని తీసేస్తే మనకి ఎంత మిగులుతుంది? 2. మేలో ఎంత ఉంటాయి నాన్న? 31 డేస్ ఉంటాయి. మేలో 31 డేస్ ఉంటాయి. సో 31 డేస్ ఉంటే మనకి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి చెప్పండి? 3. జూన్లో ఎంత ఉంటాయి నాన్న? 30 కాబట్టి 2 ఆడ్ డేస్. జూలైలో 31 డేస్ ఉంటాయి. 31 డేస్ ఉంటే 3 ఆడ్ డేస్. ఆగస్ట్లో కూడా 31 డేస్ ఉంటాయి. మళ్ళీ ఇక్కడ 30 అనుకోవద్దు, 31 డేస్ ఉంటాయి. సో ఇక్కడ కూడా 3. సో సెప్టెంబర్లో 30 ఆడ్ డేస్ ఉంటాయి. సో 2. అక్టోబర్లో 31 ఆడ్ డేస్ ఉంటాయి. సో 3. నవంబర్లో 30 ఆడ్ డేస్ ఉంటాయి. 30 డేస్ ఉంటాయి, ఆడ్ డేస్ 2. డిసెంబర్లో 31 డేస్ ఉంటాయి, ఆడ్ డేస్ 3. ఇలా ఈ విధంగా మనం మంత్ కోడ్స్ అనేవి ఈజీగా రాబట్టచ్చు. వెరీ సింపుల్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఏ నెలలో అయితే 31 రోజులు ఉంటాయో, ఏ నెలలో అయితే 31 రోజులు ఉంటాయో ఆ మంత్ యొక్క కోడ్ ఎంత? 3. ఏ నెలలో అయితే 31 రోజులు ఉంటాయో ఆ మంత్ యొక్క కోడ్ 3. ఏ నెలలో అయితే 30 రోజులు ఉంటాయో, ఏ నెలలో అయితే 30 రోజులు ఉంటాయో ఆ మంత్ యొక్క కోడ్ ఎంత? 2. నార్మల్ ఇయర్లో ఫిబ్రవరి యొక్క కోడ్ ఎంత? 0. లీప్ ఇయర్లో ఫిబ్రవరి యొక్క కోడ్ ఎంత? 1. అంటే ఇక్కడ నీకు ఎగ్జామ్ వెళ్ళాక ఒకవేళ నీకు నవంబర్ యొక్క కోడ్ కావాలి, నువ్వు మళ్ళీ ఒక ఫోన్ నెంబర్లా గుర్తుపెట్టుకొని మళ్ళీ అలా బట్టి సిస్టంలో వస్తే నీకు మిస్ అవ్వచ్చు. అదే నువ్వు కాన్సెప్ట్ వైజ్ నేర్చుకుంటే నవంబర్లో ఎన్ని డేస్? 30 డేస్. సో 30 డేస్ కాబట్టి నవంబర్ యొక్క కోడ్ ఎంత? ఈ విధంగా అన్నమాట. అంటే గుర్తుపెట్టుకొస్తుంది ఏంటి? 31 డేస్ ఉన్న మంత్ అయితే 3 కోడ్. 30 డేస్ మంత్ ఉన్న దానికి కోడ్ 2. ఫిబ్రవరి నార్మల్ ఇయర్ అయితే 0. లీప్ ఇయర్ అయితే 1. సో ఈ విధంగా మనం మంత్ కోడ్ స్టార్ట్ చేసుకున్నాం. ఓకేనా? ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటాయి, ఎందుకంటే కాన్సెప్ట్ వైజ్ నేర్చుకున్నాం కాబట్టి. ఓకేనా? రైట్. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్లోకి వెళ్దాం. ఓకే రైట్ సార్. ఆల్రెడీ మనకి ఇయర్ కోడ్స్ అయిపోయినాయి కదా సార్, మంత్ కోడ్స్ అయిపోయినాయి. మరి సెంచరీస్ కోడ్ ఎలా? సెంచరీస్ కోడ్స్ డేస్ కోడ్ చెప్తాను. డేస్ కోడ్ అంటే మనకు సింపుల్గానే ఫస్ట్ అంటే మండే, సెకండ్ అంటే ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, అది కూడా చెప్తాను. ఇయర్ కోడ్స్ అనేవి అంటే సెంచరీ కోడ్స్ అనేవి చూద్దాం ఎలా వస్తాయో. కొన్ని క్వశ్చన్స్ తర్వాత మనకి సెంచరీస్ కోడ్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ ఇక్కడ చూడండి, కొన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇక్కడ ఇలా ఇచ్చాడు అనుకున్నాను, నీకు ఎగ్జామ్లో ఇలా అడిగాడు, 2012 తర్వాత వచ్చే లీప్ సంవత్సరం ఏది అన్నాడు అనుకోండి. 2012 తర్వాత వచ్చే లీప్ సంవత్సరం. ద నెక్స్ట్ లీప్ ఇయర్ ఆఫ్, ఇంగ్లీష్ మీడియం అయితే ద నెక్స్ట్ లీప్ ఇయర్ ఆఫ్ 2012 అన్నాడు అనుకోండి. ద నెక్స్ట్ లీప్ ఇయర్ ఆఫ్ 2012 అన్నాడు అనుకోండి. సింపుల్. ఇక్కడ ఏం చేస్తారు మీరు? సో 2012 తర్వాత లీప్ ఇయర్ ఎప్పుడు వస్తుందండి? +4 చేస్తే 2016. సార్ అంటే ఇంత సింపుల్ క్వశ్చన్ వేసాడు అనుకోవచ్చు, బట్ ఇక్కడ మ్యాటర్ అనేది ఉంటుంది. ఏంటంటే 2012 తర్వాత వచ్చే లీప్ సంవత్సరం ఏది? ద నెక్స్ట్ లీప్ ఇయర్ ఆఫ్ 2012 అంటే 2012 + 4 2016 అని డిస్కస్ చేసాం. ఓకేనా? సో ఈ విధంగా అడిగాడు అనుకోండి. ఓకేనా? 1696 తర్వాత వచ్చే లీప్ సంవత్సరం అన్నాడు అనుకోండి. 1696 తర్వాత వచ్చే లీప్ సంవత్సరం. ద నెక్స్ట్ లీప్ ఇయర్ ఆఫ్ 1696 అన్నాడు అనుకోండి. అప్పుడు మీరు ఏం చేస్తారన్నా, 1696 + 4 ఏమైతుంది నీకు? 1700. ఏమైతుంది నీకు? 1700 అవుతుంది. ఇక్కడ 2012 తర్వాత వచ్చే లీప్ సంవత్సరం అంటే +4 2016 అని రాసాం. ఇక్కడ 1696 తర్వాత వచ్చే లీప్ సంవత్సరం అంటే 1696 + 4 1700 అని రాసాం. ఇక్కడ 2016 రైట్. మరి 1700 అనేది ఏంటి నాన్న? రాంగ్. ఏంటి సార్ రాంగ్ ఎందుకు అన్నారంటే, మనకి ఎప్పుడు క్యాలెండర్లో తెలియని విషయం ఏంటంటే, మనకు మామూలుగా తెలిసిన విషయం ఏంటంటే ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి లీప్ ఇయర్ వస్తుంది అనుకుంటాం. బట్ ఎగ్జాక్ట్గా ఎవ్రీ 4 ఇయర్స్కి లీప్ సంవత్సరం రాదండి. ఓకేనా?
ఇక్కడ చూడండి, ఇక్కడ 1700 అనేది నేను ఎందుకు రాంగ్ అంటున్నానంటే చూడండి, మీకు లీప్ సంవత్సరంని కనుక్కోవడం ఇక్కడ మీకు రావాలి. ఒక ఇయర్ ఇచ్చాడు అనుకోండి, ఒక నెంబర్ ఇచ్చాడు అనుకోండి, ఆ లీప్ సంవత్సరం కనుక్కోవడం అనేది రావాలి. ఎలా అంటే చూడండి, ఇక్కడ 2012 తర్వాత వచ్చే లీప్ సంవత్సరం అంటే +4 2016 అన్నాను. సో 2016లో లాస్ట్ 2 డిజిట్స్, లాస్ట్ 2 అంకెలు, ఓకేనా, లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 4తో డివిజబుల్ అవ్వాలి. అంటే ఇప్పుడు 2016 లాస్ట్లో 2 డిజిట్స్ ఎంత అంటే 16. ఈ 16 అనేది బై 4తో ఎగ్జాక్ట్గా డివిజబుల్ అవుతుందా? అవుతుంది కదా. 16/4, 4 4s are 16, అంటే ఎగ్జాక్ట్గా డివిజబుల్ అవుతుంది. కాబట్టి 2016 అనేది లీప్ సంవత్సరం, ఓకేనా. ఒక నెంబర్ ఇచ్చాడు అనుకోండి, ఆ నెంబర్ ఏదైనా కానీ ఆ ఇయర్ నీకు లీప్ సంవత్సరమా కాదా తెలియాలంటే ఆ 2 డిజిట్స్, ఆ లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 4తో డివిజబుల్ అవ్వాలి, ఓకేనా. ఇక్కడ అయినాయి కదా, రైట్. మరి ఇక్కడ చూద్దాం, 1696 తర్వాత వచ్చే లీప్ సంవత్సరం అంటే 1696 + 4 వేసాం. ఇక్కడ మరి సార్ ఇక్కడ 1700 లాస్ట్లో ఏమున్నాయండి? 2 డిజిట్స్ ఉన్నాయి. లాస్ట్లో 2 డిజిట్స్ ఏంటండి? 00, ఓకేనా, 00. దీన్ని మనం లాస్ట్లో 2 డిజిట్స్ 0 ఉంటే ఏమంటామండి? సెంచరీ ఇయర్ అంటాం. అంటే ఇప్పుడు ఒక బ్యాట్స్మెన్ 100 కొట్టాడు అనుకోండి, దాన్ని ఏమంటాం? సెంచరీ అంటాం. ఎందుకంటే లాస్ట్లో 2 డిజిట్స్ ఉంటాయి కాబట్టి. ఒక బ్యాట్స్మెన్ 200 రన్స్ కొట్టారనుకో ఏమంటాం? 100 అంటాం. ఎందుకు? లాస్ట్లో 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ కూడా లాస్ట్లో 2 డిజిట్స్ ఉన్నప్పుడు 0, దీన్ని ఏమంటాం? సెంచరీ ఇయర్ అంటాం. ఈ 1700 అనేది ఏంటి నాన్న? సెంచరీ ఇయర్. ఈ సెంచరీ ఇయర్ అనేది మొత్తం, ఈ సెంచరీ ఇయర్ అనేది మొత్తం 400తో డివిజిబుల్ అవ్వాలి. 400తో డివిజిబుల్ అవ్వాలి. చూడండి, ఈ 1700 అనేది 400తో డివిజిబుల్ అవుతుంది ఎగ్జాక్ట్గా. 1700 అనేది 400తో డివిజిబుల్ అవుతుంది ఎగ్జాక్ట్గా, అవ్వదు. అంటే ఇక్కడ 1696 తర్వాత నెక్స్ట్ ఇయర్ అనేది లీప్ ఇయర్ అనేది 4 ఇయర్స్ తర్వాత రాదు. ఎలా చెప్తున్నానంటే నువ్వు కట్ చేసే ఇయర్ అనేది నార్మల్గా ఉంటే, అంటే ఈ విధంగా 2016 అనేది నార్మల్గా ఉంది, అప్పుడు నువ్వేం చేయాలి? లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివిజిబుల్ చేయాలి. కానీ నువ్వు కట్ చేసే ఇయర్ అనేది సెంచరీలో ఉంటే, అంటే 1700 కావచ్చు, 1800 కావచ్చు, 1900 కావచ్చు, 100 ఆల్సో, 100 కూడా కావచ్చు. అలా ఉంటే దాన్ని ఏమంటాం? సెంచరీ ఇయర్ అంటాం. ఆ సెంచరీ ఇయర్ అనేది బై 400తో డివిజిబుల్ కావాలి. సో ఇప్పుడు 1700 అనేది సెంచరీ ఇయర్ కాదు. మరి 1696 తర్వాత లీప్ ఇయర్ ఎప్పుడు వస్తుంది సార్ అంటే 1696 తర్వాత +4 చేస్తే 1700 వచ్చింది. 1700 అనేది లీప్ ఇయర్ కాదు. మళ్ళీ 4 ఇయర్స్ కలిపితే అంటే 1700 తర్వాత +4 చేస్తే నీకు ఎంత వస్తుంది నాన్న? 1704 కదా, 1704. ఇప్పుడు 1704 అనేది సెంచరీ ఇయరా? కాదు కదా. ఎందుకు? లాస్ట్లో 2 డిజిట్స్ 0 లేవు కదా. ఇది ఒక నార్మల్ ఇయరే. సో ఇలా నార్మల్గా ఉన్నప్పుడు లాస్ట్ 2 డిజిట్స్ అనేవి ఎవరితో డివిజిబుల్ కావాలి? 4తో డివిజిబుల్ కావాలి. సో 04 అనేది 4తో డివిజిబుల్ అవుతుందా? అవుతుంది కదా. సో 1696 తర్వాత వచ్చేటటువంటి లీప్ ఇయర్ ఏంటంటే 1704 నాన్న. బాగా గుర్తుపెట్టుకో, 1696 తర్వాత వచ్చేటటువంటి లీప్ ఇయర్ ఏంటి? 1704. మళ్ళీ చెప్తున్నా, ఒక నార్మల్ ఇయర్ అనేది లీప్ ఇయరా కాదా తెలియాలంటే ఆ లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివిజిబుల్ అవ్వాలి. ఒక సెంచరీ ఇయర్ అనేది లీప్ ఇయరా కాదా తెలియాలంటే అది 400తో డివిజిబుల్ కావాలి. ఇక్కడ చూడనా, సపోజ్ నీకు 2013 వచ్చాడు అనుకో, 2013 లీప్ ఇయరా కాదా నీకు తెలియదు. నువ్వేం చేస్తావు? 2013 అనేది నార్మల్ ఇయరే కదా. 2013 అనేది ఒక ఇయర్, సెంచరీ ఇయర్ అయితే కాదు. ఈ లాస్ట్ 2 డిజిట్స్ అనేవి ఎంత? 13 కదా. లాస్ట్ 2 డిజిట్స్ 13. 13/4. 13 అనేది 4తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు కదా. సో లీప్ ఇయర్ అనేది కాదు. అంటే నీకు ఇచ్చిన ఇయర్ నార్మల్గా ఉందనుకోండి, అది 4తో డివిజిబుల్ అవ్వాలి. సెంచరీ ఇయర్లో ఉందనుకోండి 400తో డివిజిబుల్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, లీప్ ఇయర్ కాన్సెప్ట్ ఇదండి. అంటే మనం అనుకుంటాం ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి మన క్యాలెండర్లో లీప్ ఇయర్ వస్తుంది అనుకుంటాం. బట్ మనకు తెలియని నిజం ఏంటంటే ఎవ్రీ 4 ఇయర్స్కి అనేది లీప్ ఇయర్ అనేది రాదు. కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూద్దాం లీప్ ఇయర్స్ మీద. ఇప్పుడు సపోజ్ ఇలా ఇచ్చాడు అనుకున్నాను. ఓకే, ఫైండ్ ద నెక్స్ట్ లీప్ ఇయర్ ఆఫ్ 1596. ఫైండ్ ద నెక్స్ట్ లీప్ ఇయర్ ఆఫ్ 1596. అంటే 1596 తర్వాత వచ్చే లీప్ సంవత్సరం ఏది? మీరు ట్రై చేయండి. లీప్ సంవత్సరం ఏది?
ఏం చేస్తాను అన్న 1596 తర్వాత వచ్చి లీప్ ఇయర్ అంటే ఫస్ట్ నువ్వు చేయాల్సిన ప్రాసెస్ ఏంటి 1596 తర్వాత నెక్స్ట్ లీప్ ఇయర్ ఎప్పుడో చూడాలి అంటే 4 ఇయర్స్ కలపాలి ఓకేనా ఎంత అవుతుంది 1600 అవుతుంది ఎంత అవుతుంది 1600 అవుతుంది ఇదేంటి మరి సెంచరీ ఇయర్ కదా 1600 అనేది సెంచరీ ఇయర్ ఎలా చెప్తున్నారు సార్ 1600 సెంచరీ ఇయర్ అంటే లాస్ట్లో 2 zeros ఉన్నాయి కదా ఇప్పుడు 1600 అనేది సెంచరీ ఇయర్ ఈ సెంచరీ ఇయర్ లీప్ ఇయరా కాదా నీకు తెలియాలి ఒక సెంచరీ ఇయర్ లీప్ ఇయరా కాదా తెలియాలంటే ఆ సెంచరీ ఇయర్ మొత్తం ఎవరితో డివిజిబుల్ కావాలి 400తో డివిజిబుల్ కావాలి సో 1600 by 400 ఓకేనా 400 4 1600 కదా ఓకేనా ఈ 1600 అనేది 400తో డివిజిబుల్ అయింది కాబట్టి ఇదేంటి లీప్ ఇయర్ ఇదేంటి లీప్ ఇయర్ అంటే మీరు ఇంతకుముందు క్వశ్చన్ లాగా సార్ 1596 + 4 1600 లీప్ ఇయర్ కాదు కావచ్చు మళ్ళీ 4 చేస్తాను నేను 1604 అనేది లీప్ ఇయర్ అవుతుంది కదా సార్ అంటారు అలా కాదు నాన్న ఫస్ట్ నీకు వచ్చిన సెంచరీ ఇయర్ అనేది లీప్ ఇయరా కాదా నువ్వు కనుక్కోవాలి కనుక్కొని అయితే ఓకే కాకపోతే నువ్వు ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది ఇప్పుడు సపోజ్ 1800 వచ్చింది అనుకో బై 400 చేస్తావు కట్ అవుతుందా అవ్వదు కదా సో అది లీప్ ఇయర్ కాదు మరి 1800 తర్వాత అంటే 1804 అన్నమాట బాగా గుర్తుపెట్టుకో నార్మల్ ఇయర్గా ఉంటే లాస్ట్ 2 digits 4తో డివిజిబుల్ కావాలి ఓకేనా 4తో డివిజిబుల్ కావాలి సెంచరీ ఇయర్ అయిందనుకో ఆ నెంబర్ మొత్తం ఆ సెంచరీ ఇయర్ అయిందనుకో ఆ నెంబర్ మొత్తం 400తో డివిజిబుల్ అవ్వాల్సి ఉంటుంది సో సింపుల్ ఇది లీప్ ఇయర్ని ఫైండ్ అవుట్ చేసేటటువంటి కాన్సెప్ట్ ఓకే సో నెక్స్ట్ సో ఫైండ్ ద ఈ విధంగా అడుగుతారండి ఆడ్ డేస్ మీద ఫైండ్ ద ఆడ్ డేస్ ఇన్ ఫస్ట్ 10 years ఫైండ్ ద ఆడ్ డేస్ ఇన్ ఫస్ట్ 10 years ఓకేనా తెలుగు మీడియం వాళ్ళు అయితే చూడండి తెలుగు మీడియం వాళ్ళు మొదటి 10 సంవత్సరాలలో గల విషమ రోజులు ఎన్ని సో సింపుల్ అన్న సార్ మీ ఇందాక ఫస్ట్లో ఓన్లీ కొన్ని డేస్ ఇచ్చారు ఇప్పుడేమో ఇయర్ అడుగుతున్నారు అనొచ్చు ఓకేనా వాడు ఏమంటాడో కాన్సెప్ట్ ఫస్ట్ 10 yearsలో గల ఆడ్ డేస్ చూడండి ఇక్కడ ఎన్ని ఇయర్స్ అన్నాడు 10 years ఫస్ట్ 10 years కదా సో ఫస్ట్ 10 years అంటే ఇప్పుడు మామూలుగా ఇక్కడ చూడండి నేను రాస్తున్నాను మీకు ఐడియా కోసం 1 2 3 4 5 6 7 8 9 10 సో ఫస్ట్ 10 yearsలో మనకి ఓకేనా ఫస్ట్ 10 yearsలో ఎన్ని లీప్ సంవత్సరాలు ఉన్నాయి ఎన్ని నార్మల్ సంవత్సరాలు ఉన్నాయో కావాలి కంపల్సరీ కావాలి ఎందుకంటే ఫస్ట్ 10 yearsలో అన్ని నార్మల్ ఇయర్స్ ఉండవు ఫస్ట్ 10 yearsలో అన్ని లీప్ ఇయర్స్ ఉండవు ఈ ఫస్ట్ 10 yearsలో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి ఎన్ని నార్మల్ ఇయర్స్ ఉన్నాయో కావాలి చూడండి ఇక్కడ ఫస్ట్ ఈ 4 అనేది లీప్ ఇయర్ అవుతుంది కదా ఈ 8 అనేది కూడా లీప్ ఇయర్ అవుతుంది సో మనకి లీప్ సంవత్సరాలు ఎన్నినా 2 నార్మల్ ఇయర్స్ ఎన్ని 1 2 3 4 5 6 7 8 అంటే 10లో 2 పోతే మనకి నార్మల్ ఇయర్స్ ఎన్ని ఉంటాయి 8 ఉంటాయి ఓకేనా సరే ఇప్పుడు ఇవి తీసుకున్నారు ఏం చేయాలి ఇప్పుడు ఒక నార్మల్ ఇయర్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి అసలు నార్మల్ ఇయర్ యొక్క కోడ్ ఎంత 1 కదా నార్మల్ ఇయర్ యొక్క కోడ్ 1 ఎందుకు తీసుకున్నామండి ఆ నార్మల్ ఇయర్లో ఒకటే ఆడ్ డే ఉంటుంది కాబట్టి సో ఇక్కడ అంటే 8 yearsలో ఒక నార్మల్ ఇయర్లో ఒక ఆడ్ డే ఉంటే 8 yearsలో ఎన్ని ఉంటాయి నాన్న 8 × 1 8 లీప్ ఇయర్లో ఒక లీప్ ఇయర్లో 2 ఆడ్ డేస్ ఉంటాయి మనకి ఇక్కడ ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి 2 సో 2 × 2 4 సో 8 + 4 ఎంత నాన్న 8 + 4 12 టోటల్గా మనకి ఎంత వచ్చింది 12 8 + 4 12 12లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయంటే 12/7 చేస్తే 7 1s 7 ఇంకెంత మిగులుతాయి నాన్న 5 కదా ఇంకెంత మిగులుతుంది 5 ఆడ్ డేస్ ఉంటాయి అంటే ఫస్ట్ 10 yearsలో మనకి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి నాన్న 5 ఆడ్ డేస్ ఉంటాయి ఫస్ట్ 10 yearsలో మనకి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి 5 ఆడ్ డేస్ ఉంటాయి అన్నమాట బాగా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ 10 yearsలో 5 ఆడ్ డేస్ ఉంటాయి వాడు ఏమైనా అడగండి ఫస్ట్ 10 అనొచ్చు 100 అనొచ్చు 200 అనొచ్చు 300 కూడా అనొచ్చు ఓకేనా అప్పుడు ఏం చేయాలి నువ్వు ఫస్ట్ 10 years 2 లీప్ ఇయర్స్ 8 నార్మల్ ఇయర్స్ 8 × 1 8 2 × 2 4 8 + 4 ఎంత 12 అనేది ఆడ్ డేస్ అవుతుందా ఇక్కడ మళ్ళీ పాయింట్ 12 అనేది ఆడ్ డేస్ అవుతుందా కాదు
ఎందుకు మన ఆడ్ డేస్ ఎప్పుడు 7 బిలో ఉండాలి, ఎందుకంటే మనం తీసుకున్న ఆడ్ డేస్లో 0 వీక్స్ ఉండాలి. 5 ఆడ్ డేస్ ఉన్నాయి, ఇందులో అసలు ఒక వీక్ అని ఉంటుందా, ఉండదు. సో ఒకవేళ ఇలా అడిగాడు అనుకోండి, ఇదే మోడల్ ఇంకో క్వశ్చన్ చూద్దాం, మీకు ఐడియా వస్తుంది ఇంకా. సో హౌ మెనీ ఆర్ డేస్ ఇన్ ఫస్ట్ 20 ఇయర్స్ అన్నాడు అనుకోండి. హౌ మెనీ ఆర్ డేస్ ఇన్ ఫస్ట్ 20 ఇయర్స్, మొదటి 20 సంవత్సరాలలో గల విషమ రోజులు ఎన్నడు అనుకోండి. సింపుల్, 10 ఇయర్స్కి ఏం చేసినావో 20 ఇయర్స్కి అదే చేయాలి. ఫస్ట్ ఇక్కడ 20 రాసుకున్నానా, 20 రాసుకున్నావా, ఇందులో నార్మల్ ఇయర్స్ అని లీప్ ఇయర్స్ ఉన్నో చూసుకోవాలి. సార్ 20 ఇయర్స్లో లీప్ ఇయర్స్ ఎన్ని ఉంటాయో కొంచెం కష్టమవుతుంది సార్ అంటే ఏం లేదు, ఎంత ఇక్కడ 20 ఇయర్స్ కదా, 20 ఇయర్స్లో నీకు ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయో కావాలంటే 20 బై లీప్ ఇయర్ అంటే ఎంత 4 కదా, లీప్ ఇయర్ అంటే ఎంత 4, 20 బై 4 చేయి, ఎంతలా కట్ అవుతుంది 4 5 కదా, 4 5 అంటే 10 ఇయర్స్లో అంటే ఫస్ట్ 20 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి 5. ఇంతకుముందు దాంట్లో మనం ఏ క్వశ్చన్ చూసాం, ఫస్ట్ 10 ఇయర్స్ అని చూసాం కదా, ఇంతకుముందు దాంట్లో ఏ క్వశ్చన్ ఫస్ట్ 10 ఇయర్స్. ఆ 10 ఇయర్స్లో కూడా మనం చూడు 10 బై ఎంత వేసాం నాన్న 4, 10 బై ఎంత వేసాం 4 ఎంతలా కట్ అవుతుంది ఇది 4 2 అంటే 8, 4 3 అంటే 12 అంటే 10 దాటిపోతుంది కదా. సో 4 2 8, సో ఇందులో ఎన్ని ఉన్నాయి 2, అంటే ఇంతకుముందు దాంట్లో చూసుకున్న లీప్ ఇయర్స్ అన్ని 2 కదా, మరి ఇప్పుడు ఎంత తీసుకుంటాం 5, అంటే ఫస్ట్ 20 ఇయర్స్లో మనకి 5 లీప్ ఇయర్స్ ఉంటాయి, 5 లీప్ ఇయర్స్. నార్మల్ ఇయర్స్ ఎన్ని ఉంటాయి నాన్న, 20లో 5 లీప్ ఇయర్స్ అంటే నార్మల్ ఇయర్స్ ఎన్ని ఉంటాయి 15 నార్మల్ ఇయర్స్ ఉంటాయి. సో 15 ఇంటూ ఎంత వేయాలి నార్మల్ ఇయర్స్ అంటే 1, లీప్ ఇయర్ అంటే ఎంత వేయాలి 2, 1 2 ఎందుకు వచ్చినాయి నాన్న, నార్మల్ ఇయర్లో ఒక ఆడ్ డే ఉంటుంది, లీప్ ఇయర్లో 2 ఆడ్ డేస్ ఉండడం జరుగుతుంది. సో 15 ప్లస్ 5 2 ఎంత నాన్న 20, 15 ప్లస్ 20 ఎంత 20 ఓకేనా, 15 ప్లస్ 20 ఎంత 25. ఈ 25లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి చెప్పండి ఇంకా, ఓకేనా 25లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి. సో 25 బై 7 చేస్తే ఎన్ని వీక్స్ ఉంటాయి నాన్న 3 వీక్స్ కదా, 7 3 21, మిగిలేదు ఎంత 4 ఆడ్ డేస్ ఉంటాయి, 4 ఆడ్ డేస్ ఉండడం జరుగుతుంది. ఓకేనా రైట్, 20 ఇస్తే ఇలా ఇంకా 30 ఇవ్వచ్చు 40 ఇవ్వచ్చు, సేమ్ వాడు ఏమి ఇచ్చినా కానీ ఆ ఇయర్స్లో ఎన్ని నార్మల్ ఇయర్స్ ఉన్నాయి ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయో తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా రైట్, ఈ విధంగా మనం ఆడ్ డేస్ యొక్క కనుక్కోవాల్సి ఉంటుంది. ఆడ్ డేస్ వాడు ఈ విధంగా ఇచ్చాడు అనుకోండి, ఏ విధంగా అంటే కొంచెం మనల్ని కన్ఫ్యూజ్ చేసేలా ఉంటుంది క్వశ్చన్, బట్ వెరీ ఈజీ. ఫైండ్ ద ఆడ్ డేస్ ఇన్ ద ఫస్ట్ 100 ఇయర్స్ అన్నాడు అనుకున్నాను, డైరెక్ట్గా 100 ఇయర్స్ అంటాడు. ఇక్కడ నువ్వు సెంచరీ కోడ్స్ తీసుకుంటున్నావు. ఇక మొదటి 100 సంవత్సరాలలో గల విషమ రోజులు. ఫైండ్ ద ఆడ్ డేస్ ఇన్ ఫస్ట్ 100 ఇయర్స్. ఓకే, మొదటి 100 సంవత్సరాలలో గల విషమ రోజులు ఎన్ని? సింపుల్, ఏం లేదు, 100 తీసుకో, 100లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో ఎన్ని లీప్ ఇయర్స్ ఎన్ని నార్మల్ ఇయర్స్ ఉన్నాయో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయో కావాలి. రైట్ సార్, ఇంతకుముందు 20లో ఎన్ని లీప్ ఇయర్సో కావాలంటే 20 బై 4 చేశారు కదా, సేమ్ అలానే చేస్తాం సార్ అంటే ఎస్ గుడ్. 100 బై 4 ఎంత అవుతుంది నాన్న, ఎంతలో కట్ అవుతుంది 4 2 8, ఎంత మిగులుతుంది 2 మిగులుతుంది, 4 5 20. అంటే నీకు ఇప్పుడు 100 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నట్టు 25 ఇయర్స్ లీప్ ఇయర్స్ ఉన్నట్టు అని అనుకుంటే రాంగ్. ఓకేనా, అనుకుంటే రాంగ్, ఎందుకంటే క్యాలెండర్లో మనకు తెలియని విషయాలు ఒక్కొక్కటి ఇప్పుడే నేర్చుకుంటున్నాం. ఇంతకుముందు ఏమనుకున్నాం, క్యాలెండర్లో మనకి ఇప్పటివరకు తెలియదు ఏంటి, ప్రతి 4 ఇయర్స్కి లీప్ సంవత్సరం వస్తుంది అనుకున్నాం, బట్ వచ్చిందా, రాదు. ఇక్కడ మొదటి 100 సంవత్సరాలలో 25 లీప్ సంవత్సరాలు ఉంటాయి అనుకుంటున్నాం, ఉంటాయా, కానీ ఉండవు. ఎందుకంటే చూన్నాను ఇక్కడ, ఇప్పుడు నువ్వు 25వ లీప్ ఇయర్ 96 అనేది 24th లీప్ ఇయర్ అవుతుంది నాన్న. మొదటి 100 సంవత్సరాలు అంటే ఒకటో సంవత్సరం నుంచి 100 సంవత్సరం వరకు అనుకుంటే 96వ సంవత్సరం అనేది 24వ లీప్ సంవత్సరం అవుతుంది. సార్ 96 అనేది లీప్ సంవత్సరం కాదా నాకు తెలియట్లేదు సార్ అంటే నీకు ముందే చెప్పాను, ఏమని చెప్పాను, ఆ నెంబర్ 96లో లాస్ట్ 2 డిజిట్స్ అంటే ఏంటి 96 కదా, 4తో కట్ అవుతున్నాయా, 4 2 8 4 4 16. ఓకేనా రైట్, మరి ఇక్కడ 100 దగ్గరకు వచ్చినావు. ఓకేనా, ఇక్కడ 100 దగ్గరకు వచ్చినావు. ఈ 100వ సంవత్సరం అనేది లీప్ ఇయర్ అవుతుందా కాదా నీకు తెలియాలి. ఈ 100వ సంవత్సరం అనేది లీప్ ఇయర్ అవుతుందా కాదా అంటే 100వ సంవత్సరం అనేది ఏంటి నాన్న, సెంచరీ ఇయర్ కదా. 100వ సంవత్సరం ఏంటిది, సెంచరీ ఇయర్.
ఈ సెంచరీ ఇయర్ అనేది లీప్ ఇయరా కాదా తెలియాలంటే 100 అనేది ఎవరితో కట్ అవ్వాలన్నా 400తో. మరి 100 అనేది 400తో కట్ అవుతుందా? కట్ కాదు. అందుకే మొదటి 100 సంవత్సరాలలో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి? మనకి 24 ఉంటాయి. డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు ఎగ్జామ్లో ఇలా, ఓకేనా? మొదటి 100 సంవత్సరాలలో గల లీప్ సంవత్సరాలు ఎన్ని అని అడుగుతాడు. నువ్వు ఏం చేస్తావు? అప్పుడు ఆప్షన్లో 24 చూస్ చేసుకోవాలి, 25 కాదు. సో ఇక్కడ 24 లీప్ ఇయర్స్, ఇక్కడ 76 నార్మల్ ఇయర్స్, ఓకేనా? 76 ప్లస్ 24 అంటే 100 కదా. సో నార్మల్ ఇయర్స్ 76, లీప్ ఇయర్స్ ఎంతనా? 24. సో నార్మల్ ఇయర్ ఇంటూ 1, లీప్ ఇయర్ ఇంటూ 2. 76 ప్లస్ 24 ఇంటూ 2 48. సో 6 ప్లస్ 8 14, 7 ప్లస్ 9 8, 7 ప్లస్ 1 8, 8 ప్లస్ 4 120. నీకు ఎంత వచ్చిందని ఇక్కడ మొత్తం 124 వచ్చింది. ఈ 124లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? ఓకేనా? ఈ 124లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? మీరు బై 7తో కట్ చేస్తే మనకి ఎంత మిగులుతాయి నాన్న? 5 మిగులుతుంది. మీరు చేయండి ఈ క్యాలిక్యులేషన్. 124లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయంటే 5 ఆడ్ డేస్ ఉండడం జరుగుతుంది. 7 1 7, ఇక్కడ మనకు 5 మిగులుతుంది. 7 7 49, అంటే 49 వెళ్ళిపోయింది. 54లోకి వెళ్ళి 49 వెళ్ళిపోతే ఎంత మిగులుతుంది? ఇంకా 5 ఆడ్ డేస్ కదా. బాగా గుర్తుపెట్టుకోండి, మొదటి 100 సంవత్సరాల ఉండేటువంటి లీప్ ఇయర్స్ ఎన్ని అంటే 24. మొదటి 100 సంవత్సరాలలో ఉండేటువంటి ఆడ్ డేస్ ఎన్ని అంటే 5. వెరీ సింపుల్, ఓకేనా? రైట్. సో ఈ విధంగా మనం ఆడ్ డేస్ యొక్క కాన్సెప్ట్ నేర్చుకోవడం జరుగుతుంది. సో ఒక చిన్న బ్రేక్ తర్వాత మిగతా క్వశ్చన్స్ చూడడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖల నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు, ప్రభుత్వ సహకారంతో, విజువల్ ఫ్రంట్ సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజు ఇవ్వడం అనేది చాలా ఇష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు, ఎస్సీ ఎస్టీ ఆ నియోజకవర్గంలో మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అన్ని దాని రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. शुद्ध दूध में पला कितना लजीज है, नए रंग में ढला ये मेरा चीज है, ये मेरा चीज है, ये मेरा चीज। वही स्वाद, नया अंदाज, अमूल चीज, ये मेरा चीज है. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖల నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు, ప్రభుత్వ సహకారంతో, విజువల్ ఫ్రంట్ సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజు ఇవ్వడం అనేది చాలా ఇష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు, ఎస్సీ ఎస్టీ ఆ నియోజకవర్గంలో మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అన్ని దాని రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి.
ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా? బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. शुद्ध दूध में पला कितना लजीज है, नए रंग में ढला ये मेरा चीज है, ये मेरा चीज है, ये मेरा चीज। वही स्वाद, नया अंदाज, अमूल चीज ये मेरा चीज है. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖల నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు, ప్రభుత్వ సహకారంతో విజువల్ ఫ్రంట్ సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజుపడడం అనేది చాలా ఇష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు ఎస్సీ ఎస్టీ ఆ నియామకంలో మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన అన్ని దానిలో రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా? బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. నాడు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో అన్నకు తోడుగా, నేడు పాలనలో అన్న మాటను అమలుపరిచే తమ్మునిగా, అన్న వెంటే తమ్ముడు. నాడు రామలక్ష్మణులు, నేడు శ్రీనన్న శ్రీకాంతన్న. శ్రీకాంతన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు. జై తెలంగాణ టీవీ. నాడు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో అన్నకు తోడుగా, నేడు పాలనలో అన్న మాటను అమలుపరిచే తమ్మునిగా, అన్న వెంటే తమ్ముడు. నాడు రామలక్ష్మణులు, నేడు శ్రీనన్న శ్రీకాంతన్న. శ్రీకాంతన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు. జై తెలంగాణ టీవీ. शुद्ध दूध में पला कितना लजीज है, नए रंग में ढला ये मेरा चीज है, ये मेरा चीज है, ये मेरा चीज। वही स्वाद, नया अंदाज, अमूल चीज ये मेरा चीज है. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్స్. సో మనం బ్రేక్కి ముందు 100 ఇయర్స్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయో నేర్చుకున్నాం. ఓకేనా? ఇక్కడ చూడన్నా 100 ఇయర్స్లో మనం ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయని నేర్చుకున్నాం? 5 కదా. ఓకేనా? 100 ఇయర్స్లో మనకి 5 ఆడ్ డేస్ ఉంటాయని నేర్చుకున్నాం. 100 ఇయర్స్లో మనకి 5 ఆడ్ డేస్. రైట్, ఇప్పుడు సపోజ్ వాడు 200 అడిగాడు అనుకోండి. ఫస్ట్ 200 ఇయర్స్లో, ఇంతకుముందు మనం ఫస్ట్ 100 ఇయర్స్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయని నేర్చుకున్నాం? 5. ఓకేనా? ఫస్ట్ 200 ఇయర్స్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? ఓకేనా? ఫస్ట్ 200 ఇయర్స్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయంటే మళ్ళీ ఇప్పుడు మరి సేమ్ రెగ్యులర్ మెథడ్ లాగా 200 వేసి అందులో హౌ మెనీ లీప్ ఇయర్స్ ఫైండ్ అవుట్ చేసి హౌ మెనీ నార్మల్ ఇయర్స్ ఫైండ్ అవుట్ చేస్తే చాలా టేక్ ప్రాసెస్ అది. ఓకేనా? టైం వేస్ట్ అవుతుంది అది. సో సింపుల్గా చూడన్నా, ఫస్ట్ 100 ఇయర్స్లో మనకి ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి నాన్న? 5 కదా. సో ఫస్ట్
200 ఇయర్స్లో ఉన్నాడు అనుకోండి, ఈ 200ని మనం ఎలా రాసుకోవచ్చు, 100 + 100 అని రాసుకోవచ్చు కదా, 100 + 100 అని రాసుకోవచ్చు కదా. సో ఫస్ట్ 100లో నీకు ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి, 5+. సెకండ్ 100లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి, 5. 5 + 5 ఎంతనన్నా, 10. 5 + 5 ఎంత, 10. ఈ 10లో నీకు ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయో తెలుసు కదా. 10లో నీకు ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి, 10లో ఎన్ని వీక్స్ ఉంటాయి, 10లో ఎన్ని వీక్స్ ఉంటాయి మనకి, 1 వీక్. 1 వీక్ పోగా మిగిలేదంతా 3 కదా. సో ఈ విధంగా అంటే ఫస్ట్ 200 ఇయర్స్లో 5 ఆడ్ డేస్, ఫస్ట్ 200 ఇయర్స్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి, 3 ఆడ్ డేస్ ఉండడం జరుగుతుంది. సపోజ్ ఇలా ఫస్ట్ టు 300 ఇయర్స్ అన్నాడు అనుకో, ఫస్ట్ టు 300 ఇయర్స్ అన్నాడు అనుకో. ఫస్ట్ టు 300 ఇయర్స్ అంటే నువ్వేం చేస్తావు, సింపుల్గా మళ్ళీ 100 + 100 + 100. సో ఫస్ట్ 100 అంటే ఎంత, 5, నెక్స్ట్ 5, నెక్స్ట్ 5. సో 5 + 5 + 5 ఎంతనన్నా, 15. 15లో హౌ మెనీ ఆడ్ డేస్, మనం ఫస్ట్ నేర్చుకున్నాం. 15లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి, 1. సో 300లో ఎంత, 1. ఓకే, నెక్స్ట్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ 400 ఇయర్స్ అన్నాడు అనుకో, ఫస్ట్ 400 ఇయర్స్. సో సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ 400 అంటే ఫస్ట్ 100లో 5 సార్, సెకండ్ 100లో 5 సార్, థర్డ్ 5, ఫోర్త్ 5, టోటల్ 20. సో 20లో మనకి 6 ఆడ్ డేస్ మిగులుతాయి. 20లో మనకి 6 ఆడ్ డేస్, అంతే కదా. 2 వీక్స్ పోతాయి కదా 20లో. 20లో 2 వీక్స్ అంటే 7 2 = 14 పోగా మనకి ఎంత మిగులుతాయి, 6. సో 6 ఆడ్ డేస్ అనుకుంటాం. బట్ 6 అనేది రాంగ్ అండి. ఎందుకంటే లీప్ ఇయరా, 200 సంవత్సరం అనేది లీప్ ఇయరా కాదు, 300 సంవత్సరం అనేది లీప్ ఇయరా కాదు, కానీ 400 సంవత్సరం అనేది లీప్ ఇయర్ కదా. సో 20కి ప్లస్ ఒకటి 1 యాడ్ చేయాలి. సార్ 1 ఎందుకు యాడ్ చేశారంటే పెద్ద ప్రాసెస్, సింపుల్గా నేర్చుకోవాలంటే 1 ఎందుకు యాడ్ చేశారంటే నువ్వు ఇక్కడ 400ని ఏమనుకున్నావు, నార్మల్ ఇయర్ అనుకున్నావు కదా ఇంతకుముందు. నార్మల్ ఇయర్ అంటే ఇన్బిల్ట్గా నువ్వు 1 యాడ్ చేసి ఉంటావు, ఓకేనా. కానీ లీప్ ఇయర్లో మనం ఎంత యాడ్ చేయాలి, 2 కదా. సో ఆల్రెడీ 1 యాడ్ చేసావు కాబట్టి 1 + 1 2, అందుకే నేను ఇక్కడ 1 యాడ్ చేశాను. సో 21. 21లో నీకు ఎన్ని యాడ్ డేస్ ఉంటాయి నాన్న, 0. 21లో ఎన్ని యాడ్ డేస్ ఉంటాయి, 0. సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో ఇదంతా ప్రాసెస్ మనకి ఎగ్జామ్లో యూజ్ అవ్వదు, బట్ మీరు తెలుసుకోవడానికి చెప్తున్నాను అంతే, ఓకేనా. ఏ సంవత్సరం అయితే, ఓకేనా, ఏ సెంచరీ ఇయర్ అయితే లీప్ సంవత్సరం అవుతుందో దాని యొక్క కోడ్ 0, ఓకేనా. ఏ సంవత్సరం అయితే, ఏ సెంచరీ ఇయర్ అయితే లీప్ సంవత్సరం అవుతుందో దాని యొక్క కోడ్ 0. ఇక్కడ చూడనా 500 అన్నాడు అనుకో, మరి ఫస్ట్ టు 500 అనుకో, నువ్వేం చేస్తావు, 400 + 100, 500 కదా. 400 + 100 ఎంత, 500. 400 యొక్క కోడ్ ఎంత, 0. 100 యొక్క కోడ్ ఎంత, 5. సో ఏమవుతుంది, 5. ఇక్కడ ఎంత అయితే నాన్న, 5. 600 అని అనుకో, 600 అంటే ఏమని రాస్తావు, 400 + 200 అనుకో, ఓకేనా. 400 అంటే ఎంత, 0. 200 అంటే కోడ్ ఎంత నాన్న, 3. సో 3. 700 అన్నాడు అనుకో, ఓకేనా. 700 అని అనుకో, 700 అంటే ఎలా రాసుకోవచ్చు మనం, 400 + 300. 400 అంటే 0 + 300 అంటే 300 యొక్క కోడ్ ఎంత, 1. సో 1. 700 అంటే 1. ఇఫ్ ఇన్ కేస్ 800 అనుకోరు, 800. సో 400 + 400 అంటే ఎంతనన్నా, 0 + 0. సో 0. నువ్వు ఇక్కడ ఈ సెంచరీ ఇయర్ కోడ్స్ గమనిస్తే 400 అనేది ఏంటి నాన్న, లీప్ సెంచరీ ఇయర్. 800 అనేది ఏంటి, లీప్ సెంచరీ ఇయర్. సో ఒక లీప్ సెంచరీ ఇయర్కి ఒక లీప్ సెంచరీ ఇయర్ మధ్య కోడ్స్ ఎప్పుడు 5 3 1 ఇవే రిపీట్ అవుతాయి నాన్న. ఇప్పుడు 900 అంటే నీకు 5 వస్తుంది, 1000 అంటే 3 వస్తుంది, ఓకేనా. 1000 అంటే 3 వస్తుంది, 1100 అంటే 1 వస్తుంది, 1200 అంటే 0 వస్తుంది. ఇక్కడ నీకు ఇప్పుడు సెంచరీ ఇయర్ కోడ్స్ అనేవి నువ్వే రాసుకుంటావు. సెంచరీ కోడ్స్ నీకు ఏ సెంచరీ కోడ్స్ కావాలి అది నీ ఇష్టం. మనకి బేసిక్ అయితే 600, 1700, 1800, 1900, 2000, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ చూడనా, ఇక్కడ 1600 అనేది ఇయర్ సెంచరీ ఇయరా కాదా, సెంచరీ ఇయర్ కదా. ఎలా చెప్తున్నాను సార్ అంటే 1600/400 కట్ అవుతుంది కదా. సో ఒక సెంచరీ ఇయర్ యొక్క కోడ్ ఎంత, 0. ఇక్కడ 2000 యొక్క సెంచరీ ఇయర్ యొక్క కూడా 0. సో మధ్యలో ఏముంటాయి మనకి 5 3 1 0, ఓకేనా.
5310 ఇక్కడ కూడా 5310 5310 అంటే మనకి మెయిన్గా ఇవి తెలుసుకుంటే సరిపోతుంది. 1600 అంటే 0, 1700 అంటే 5, 1800 అంటే 3, 1900 అంటే 1, 2000 అంటే 0. సో ఇవి సెంచరీ కోడ్స్ అండి, ఇవి సెంచరీ కోడ్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ సార్ నాకు ఇది కూడా కావాలి, 2100 కావాలి, 2200 కావాలి, 2300 కావాలి, 2400 కావాలి, ఓకే నాన్న తీసుకోవచ్చు. నువ్వు ఇప్పుడు 2000 అనుకో. 2000 అంటే ఎంత నాన్న? 0 కదా. మళ్ళీ 2400 అనేది ఏమవుతుంది? 0. ఎందుకంటే ఈ రెండు లీప్ సెంచరీ ఇయర్స్ కాబట్టి. మధ్యలో ఏమవుతుంది? 5, 3, 1, 0. ఓకేనా? అంటే సెంచరీ ఇయర్స్ మనమే రెడీ చేసుకోవచ్చు వాటి కోడ్స్ కూడా. నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 1600, 1700, 1800, 1900, 2000 సరిపోతుంది నీకు. ఓకే, నెక్స్ట్ ఇంకొన్ని మోడల్స్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ సేమ్ క్యాలెండర్ ఇయర్. ఓకేనా, నెక్స్ట్ సేమ్ క్యాలెండర్ ఇయర్. సేమ్ క్యాలెండర్ ఇయర్ అంటే సంవత్సరాన్ని పోలిన సంవత్సరం అంటారు తెలుగులో. ఏమంటారా? సంవత్సరాన్ని పోలిన సంవత్సరం. ఎలా అంటే ఇక్కడ చూడండి, ఎలా అంటే ఇప్పుడు సపోజ్ ఇలా అడుగుతాడు, 2007ని పోలి ఉండే సంవత్సరం, 2007ని పోలి ఉండే సంవత్సరం. ద సేమ్ క్యాలెండర్ ఇయర్ ఆఫ్ 2000, సేమ్ క్యాలెండర్ ఇయర్ ఆఫ్ 2007 అన్నాడు అనుకో. ఈక్వల్ క్యాలెండర్ అనమాట. అంటే 2007 ఎలా అయితే ఉంటుందో నువ్వు తీసుకునే క్యాలెండర్ కూడా అలానే ఉండాలి. ఇక్కడ చూడు, 2007ని పోలి ఉండే సంవత్సరం అంటే ద సేమ్ క్యాలెండర్ ఇయర్ ఆఫ్ 2007 అన్నాడు. సింపుల్గా నువ్వు ఏం చేస్తావు అంటే ఇక్కడ ఏ ఇయర్ అడిగాను అన్న? 2007 అడిగాడు. ఏ ఇయర్ అడిగాడు? 2007 అడగడం జరిగింది. ఓకేనా, ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తామంటే 2007 కంటే ముందు లీప్ ఇయర్ ఎక్కడ ఉందో కావాలి మనకి. ఓకేనా, దీన్ని లీప్ ఇయర్ లాక్ మెథడ్ అంటారు. 2007 కంటే ముందు లీప్ ఇయర్ ఎక్కడ ఉందో చూద్దాం. 2007 అంటే 2000 ముందు ఏ సంవత్సరం నాన్న? 6 అనేది లీప్ ఇయరా? కాదు. సో 6కి ముందేంటి మరి? 5 అనేది లీప్ ఇయరా? కాదు. 5కి ముందేంటి? 4 అంటే 2004 అనేది లీప్ ఇయరే కదా. 2004 అనేది లీప్ ఇయరే. నిన్ను అడిగింది 2007. సో 6, 5, 4 అనేది లీప్ ఇయర్. ఇక్కడ 2008. 2007 తర్వాత నెక్స్ట్ ఇయర్ అంటే 2008. సో నిన్ను అడిగిన సంవత్సరం కంటే ముందు లీప్ ఇయర్, దాని తర్వాత లీప్ ఇయర్ని లాక్ చేయి. లాక్ చేస్తే ఎంత మిగులుతుంది అంటే 3 కాలమ్స్ మిగులుతాయి. +6, +11, +11 యాడ్ చేయి. ఓకేనా, మిగిలిన వాటికి +6, +11, +11 యాడ్ చేయి. నిన్ను ఏ ఇయర్కి అడుగుతున్నాడు? 2007కి అడుగుతున్నాడు కదా. 2007కి అడుగుతున్నాడు. సో 2007 + 11 ఎంత? 2018. 2007 + 11 ఎంత? 2018. అంటే 2007కి పోలి ఉండే ఇయర్ అంటే 2018. సేమ్ క్యాలెండర్ ఇయర్. ఒకవేళ వాడు నెక్స్ట్ ఇంకొక ఇయర్ అడిగాడు ఇంకో, అంటే ఇంకొక ఇయర్ అంటే సో ఇప్పుడు ఒకవేళ 2013కి సేమ్ క్యాలెండర్ ఇయర్. ఓకేనా, 2013కి సేమ్ క్యాలెండర్ ఇయర్. తెలుగులో చెప్పాలంటే 2013వ సంవత్సరాన్ని పోలి ఉండే సంవత్సరం ఏది అన్నాడు అనుకో సింపుల్గా. ఇప్పటిదాకా ఏం చేసావు? సేమ్ అదే మెథడ్. ఏ ఇయర్? 2013. నీకు ఇచ్చిన ఇయర్ కంటే ముందు లీప్ ఇయర్ ఎక్కడ ఉంది, దాని తర్వాత లీప్ ఇయర్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. 2013 కంటే ముందు లీప్ ఇయర్ ఎక్కడ ఉంది నాన్న? 2012 అనేది 2013 కంటే ముందు ఉండే ఇయర్. ఈ 2012 అనేది లీప్ ఇయరే కదా. ఎస్. నెక్స్ట్ 2013 తర్వాత ఏ ఇయర్ ఉంటుంది? 2014. ఏ ఇయర్ ఉంటుంది? 2014. ఈ 2014 అనేది లీప్ ఇయరా? కాదు. 2014 తర్వాత ఏం ఇయర్ ఉంటుంది? 2015. ఈ 2015 అనేది లీప్ ఇయరా? కాదు. నెక్స్ట్ 2015 తర్వాత ఏముంటుంది? 2016 అనేది లీప్ ఇయరే కదా. ఓకేనా, అంటే నీకు వాడు ఏ ఇయర్ అయితే అడుగుతున్నాడో ఆ ఇయర్ కంటే ముందు లీప్ ఇయర్, ఆ ఇయర్ తర్వాత లీప్ ఇయర్ కనుక్కోవాలి. నెక్స్ట్ లాక్ చేస్తావు. నీకు ఆల్వేస్ 3 ఇయర్స్ మిగులుతాయి. ఎన్నిసార్లు నువ్వు కట్ చేసినా కానీ 3 ఇయర్స్ వస్తుంది. వీటికి మనం +6, +11,
+11 యాడ్ చేయాలి. నిన్ను వాడు ఏ ఇయర్ అడుగుతున్నారో చూసుకోవాలి. 2013 అడుగుతుండు కదా, సో 2013 దగ్గర ఎంత యాడ్ చేయాలి మనం? +6 కదా. సో 2013 + 6 అంటే 2019, అంటే 2013 సంవత్సరాన్ని పోలి ఉండేది ఏంటినన్నా 2019. ఓకేనా? లీప్ ఇయర్ లాక్ మెథడ్ ఇది. నీకు వాడు ఏ ఇయర్ అన్నీ అని ముందు లీప్ ఇయర్ దగ్గరికి వెళ్ళాలి, తర్వాత లీప్ ఇయర్ దగ్గరికి వెళ్ళాలి, ఆ రెండింటిని లాక్ చేయాలి. మిగిలిన వాటికి +6 +11 యాడ్ చేస్తే సరిపోద్ది. దాని తర్వాత వాడు 2013 అడిగాడు కాబట్టి +6. ఇఫ్ ఇన్ కేస్ 2014 అడిగాడు అనుకో +15, 2025 అవుతుంది. ఓకే, ఈ విధంగా మనం ఆన్సర్స్ చేయాల్సి ఉంటుంది. ఇలా కాకుండా మరి ఇంకోలా అడిగితే ఎలా చూద్దాం. ఇప్పటి వరకు మనం 2007 చేసాం, 2013 చేసాం. ఓకేనా? 2007 చేసినాం, 2013 చేసినాం. అవి రెండు నార్మల్ ఇయర్ కదా. ఒకవేళ 2008కి సేమ్ క్యాలెండర్ ఇయర్, ఓకేనా? 2013కి సేమ్ క్యాలెండర్ ఇయర్. తెలుగులో చెప్పాలంటే 2008వ సంవత్సరాన్ని పోలి ఉండే సంవత్సరం ఏది అంటాడు. సార్ ఇంతకుముందు నార్మల్ ఇయర్ కాబట్టి లీప్ ఇయర్ని లాక్ చేసినాం, అంతే కదా. 2008 మరి 2008 అనేది లీప్ ఇయర్ కదా, 2008 లీప్ ఇయర్. మరి ఏం చేయాలి? సింపుల్గా ఒక లీప్ సంవత్సరాన్ని పోలి ఉండే లీప్ సంవత్సరం అడిగినప్పుడు బాగా గుర్తుపెట్టుకున్నాను. ఒక లీప్ సంవత్సరాన్ని పోలి ఉండే లీప్ సంవత్సరం అడిగినప్పుడు ఏం చేయాలంటే నువ్వు మామూలుగా ఇప్పటిదాకా ఎంత యాడ్ చేస్తావు? మామూలుగా +6 +11 యాడ్ చేసావు కదా ఇంతకుముందు ప్రాబ్లంలో నార్మల్ ఇయర్ అయినప్పుడు. ఒకవేళ లీప్ ఇయర్ అడిగాడు అనుకో, ఆ మూడింటిని కలుపు, ఎంత అవుతుంది? 28 అవుతుంది. ఆ 28ని యాడ్ చేయి, +28. సో 16 3 0. 2008ని పోలి ఉండే లీప్ సంవత్సరం, 2008ని పోలి ఉండే సంవత్సరం ఏంటంటే 2036. ఒకటి గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా ఒక నార్మల్ ఇయర్కి ఈక్వల్ ఇయర్ అనేది నార్మల్ ఇయరే అవుతుంది, ఒక లీప్ ఇయర్కి ఈక్వల్ ఇయర్ అనేది లీప్ ఇయరే అవుతుంది. 2018కి 2036 అనేది లీప్ ఇయర్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ మళ్ళీ నీకు డౌట్ రావచ్చు, సార్ 2036 అనేది లీప్ ఇయరా కాదా నాకు తెలియట్లేదు అంటే నీకు ఆల్రెడీ చెప్తూనే ఉన్నాయి. ఏంటి? ఒక ఇయర్ లీప్ ఇయరా కాదా తెలియాలంటే లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 4తో డివిజబుల్ కావాలి. ఓకేనా? 36 అనేది 4తో ఎగ్జాక్ట్గా డివిజబుల్ అవుతుంది కదా, 4 9 36. ఓకే, ఈ విధంగా అంటే నార్మల్ ఇయర్ అయినప్పుడు లీప్ ఇయర్స్ లాక్ చేసి +6 +11 చేయాలి. ఒకవేళ లీప్ సంవత్సరం అడిగింది అనుకో +28. ఒకవేళ 2018 కాకుండా, ఓకేనా, 2018 కాకుండా 2020 అడిగాడు అనుకో, 2020 అనేది ఏంటి నాన్న? లీప్ ఇయరే కదా. సో 2020 లీప్ ఇయర్, దీనికి సేమ్ ఇయర్ అంటే ప్లస్ ఎంత చేస్తాం మనం? 28. సో 2048 అనేది 2020కి సేమ్ ఇయర్ అవుతుంది, 2020కి సేమ్ ఇయర్ అవుతుంది. సో ఈ విధంగా సేమ్ క్యాలెండర్ ఇయర్ని నేర్చుకుంటాం. ఓకే, రైట్. నెక్స్ట్ సో ఫస్ట్ డేస్ అండ్ లాస్ట్ డేస్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ డేస్ అండ్ లాస్ట్ డేస్ అంటే ఇప్పుడు ఒకవేళ క్వశ్చన్ ఇలా ఇచ్చాడు అనుకున్నాను, వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి. ఏ నార్మల్ ఇయర్ starts with Monday అనుకో. A normal year starts with Monday. Then find the last day of that year అన్నాడు అనుకో. లాస్ట్ డే ఆఫ్ దట్ ఇయర్. ఏ నార్మల్ ఇయర్ స్టార్ట్స్ విత్ మండే, దెన్ ఫైండ్ ద లాస్ట్ డే ఆఫ్ దట్ ఇయర్. ఓకేనా? మామూలు తెలుగులో చెప్పాలంటే ఒక సాధారణ సంవత్సరం సోమవారంతో ప్రారంభమైన ఏ రోజుతో ఎండ్ అగును. మామూలుగా మన భాషలో మాట్లాడాలంటే ఒక నార్మల్ ఇయర్ మండేతో స్టార్ట్ అయింది, అదే ఇయర్ ఏ డేతో ఎండ్ అవుతుంది అంటే లాస్ట్ December 31 అనేది ఏ డేతో ఎండ్ అవుతుంది. January 1 అనేది మండేతో స్టార్ట్ అవుతుంది, December 31 అనేది ఏ రోజుతో ఎండ్ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకున్నాను. ఒక నార్మల్ ఇయర్ అనేది మండేతో స్టార్ట్ అయిందంట. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక నార్మల్ ఇయర్లో ఎన్ని వీక్స్? 52 వీక్స్ ప్లస్ 1 డే కదా. ఒక నార్మల్ ఇయర్ అంటే మనకి 365 డేస్ నాన్న. ఒక నార్మల్ ఇయర్ అంటే మనకి 365 డేస్. ఆ 365 డేస్లో 52 వీక్స్ ఉంటాయి ప్లస్ 1 డే ఉంటుంది. అంటే ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఒక నార్మల్ ఇయర్ అనేది 52 వారాలు అయిపోయినట్టు కాదు. ఓకేనా? ఒక నార్మల్ ఇయర్ అనేది 52 వారాలు కంప్లీట్ అయితే అయిపోయినట్టు కాదు.
52 వారాలు ప్లస్ 1 డే, 52 వారాలు ప్లస్ 1 డే అయితేనే అయిపోయినట్టు. అంటే ఇప్పుడు చూడన్నా, ఒక నార్మల్ ఇయర్ అనేది మండేతో స్టార్ట్ అయిందంట. సరే, మండేతో స్టార్ట్ అయిందంట. అదే ఆ నార్మల్ ఇయర్ అనేది ఫస్ట్ వీక్ ఎలా ఉంటుందో చూద్దాం. నార్మల్ ఇయర్ అనేది ఫస్ట్ వీక్ అంటే ఈ వీక్ అనేది నార్మల్ ఇయర్ అనేది ఎవరితో స్టార్ట్ అయింది? మండేతో. సో మండే, నెక్స్ట్ ఏంటి? ట్యూస్డే. అంటే నేనేం రాస్తున్నా అంటే ఇప్పుడు ఫస్ట్ వీక్ రాస్తున్నా చూడు, ట్యూస్డే. నెక్స్ట్ ఏంటి? వెన్స్డే. నెక్స్ట్ ఏంటి? థర్స్డే. నెక్స్ట్ ఏంటి? ఫ్రైడే. నెక్స్ట్ ఏంటి? సాటర్డే. నెక్స్ట్ ఏంటి? సండే. ఇప్పుడు ఆ ఇయర్లో ఇది ఫస్ట్ వీక్ కదా, అంతేనా కదా? ఆ ఇయర్లో ఇది ఫస్ట్ వీక్ కదా. మరి సెకండ్ వీక్ ఎలా ఉంటుంది? సెకండ్ వీక్ ఎలా ఉంటుందండి? మళ్ళీ సెకండ్ వీక్ సండే తర్వాత ఏంటి? మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. మళ్ళీ థర్డ్ వీక్ ఎలా ఉంటుంది? సేమ్ మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. అలా ఎన్ని వీక్స్ అంటే 52వ వారం కూడా సేమ్ ఉంటుంది కదా. 52వ వారం కూడా మనకి మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. 52వ వారం కూడా సేమ్ ఉంటుంది. ఓకేనా? ఒక ఇయర్లో వీక్స్ ఎప్పుడు సేమ్ ఉంటాయండి. ఓకేనా? ఆ వీక్ ఫస్ట్ వీక్ ఎలా ఉంటుందో సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్ అలానే ఉంటుంది. ఆ 52వ వారం కూడా సేమ్ ఉంటుంది. ఇప్పుడు ఏమైంది నాన్న ఇక్కడ మీకు? 52 వారాలు అయిపోయినాయి కదా. 52 వారాలు అయిపోయినాయి. 52 వారాలు అయిపోతే నీకు సంవత్సరం అయిపోయినట్ట కాదు. 52 వారాలతో పాటు ఒక రోజు అయిపోవాలి. ఇక్కడ నీకు 52 వారాలు అయిపోయినాయి కదా. 52వ వారంలో ఏ డేతో అయిపోయింది? సాటర్డే అయిపోయింది. సాటర్డే తర్వాత నెక్స్ట్ ఏంటి మరి? సండే తర్వాత నెక్స్ట్ ఏంటి నాన్న? మండే. ఓకేనా? అంటే 52 వారాలు ప్లస్ 1 డే కలిపితే ఒక ఇయర్ అయిపోయినట్టు. ఓకేనా? అంటే ఇక్కడ సింపుల్గా ఇంకొక సింపుల్ ఏంటంటే, ఒక నార్మల్ ఇయర్ అనేది ఏ రోజు అవుతుందో స్టార్టింగ్ డే, ఏ రోజుతో అయితే స్టార్టింగ్ డే, ఏ రోజుతో అయితే స్టార్ట్ అవుతుందో అదే రోజుతో ఎండ్ అవుతుంది అన్నమాట. ఒక సాధారణ సంవత్సరం మండేతో స్టార్ట్ అయితే మండేతోనే ఎండ్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే, సింపుల్గా మీరు క్యాలెండర్ చూడండి, ఈ సంవత్సరమే చూడండి. ఈ సంవత్సరం ఏంటిది? నార్మల్ ఇయరే కదా. నార్మల్ ఇయర్ ఈ సంవత్సరం ఏ డేతో అయితే స్టార్ట్ అయిందో అదే డేతో ఎండ్ అవుతుంది పక్కా. ఓకేనా? నార్మల్ ఇయర్ అనేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో వస్తే డైరెక్ట్ క్వశ్చన్ సింపుల్ వేయాలి. ఏంటి? నార్మల్ ఇయర్ ఏ రోజుతో స్టార్ట్ అవుతుంది? మండేనా? సో మండేతోనే ఎండ్ అవుతుంది. ట్యూస్డేతో స్టార్ట్ అవుతుందా? ట్యూస్డేతోనే ఎండ్ అవుతుంది. ఏ రోజుతో స్టార్ట్ అవుతే ఆ రోజుతో ఎండ్ అవుతుంది సింపుల్గా. ఓకేనా? సో లాస్ట్ డే, ఫస్ట్ డే ఆల్వేస్ ఈక్వల్ ఇన్ నార్మల్ ఇయర్. ఓకే? సపోజ్ లీప్ ఇయర్ గురించి డిస్కస్ చేశాడు అనుకోండి వాడు. లీప్ ఇయర్ ఓకే. ఏ లీప్ ఇయర్ స్టార్ట్స్ విత్ క్వశ్చన్ చూడండి. ఏ లీప్ ఇయర్ స్టార్ట్స్ విత్ ట్యూస్డే. ఏ లీప్ ఇయర్ స్టార్ట్స్ విత్ ట్యూస్డే అన్నాడు అనుకో. ఫైండ్ ద లాస్ట్ డే ఆఫ్ దట్ ఇయర్. ఓకేనా? ఒక లీప్ సంవత్సరం మంగళవారంతో ప్రారంభమైన ఆ సంవత్సరంలో వచ్చే చివరి రోజు ఏది? ఆ సంవత్సరంలో వచ్చే చివరి రోజు ఏది అన్నాడు అనుకోండి. రైట్. ఇక్కడ మళ్ళీ సేమ్ ప్రాసెస్. లీప్ ఇయర్ ఏంటన్నాడు? లీప్ ఇయర్ అంటే మనకేంటి? 365 days, 366 days మొత్తం లీప్ ఇయర్లో. 366 days అంటే 52 weeks ప్లస్ ఎన్ని రోజులు? 2 days కదా. 52 weeks ప్లస్ 2 days కలిపితే మనకి లీప్ ఇయర్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ఇయర్లో ఫస్ట్ వీక్ ఎలా అవుతుందమ్మా? అసలు ఈ ఇయర్ ఏ డేతో స్టార్ట్ అవుతుంది? ట్యూస్డేతో కదా. సో ట్యూస్డే ఫస్ట్ వీక్ రాస్తున్నాను నేను. ఫస్ట్ వీక్ ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, మండే. ఇదేంటి? ఫస్ట్ వీకే కదా. ఓకేనా? ఇదేంటి? ఫస్ట్ వీక్. ఎలా చెప్తున్నారు సార్ ఫస్ట్ వీక్ అంటే? ఈ లీప్ సంవత్సరం అనేది మంగళవారంతో స్టార్ట్ అయింది. సో ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, మండే ఫస్ట్ వీక్ అయిపోయింది. సెకండ్ వీక్ సేమ్, థర్డ్ వీక్ సేమ్, ఫోర్త్ వీక్ సేమ్, 52వ వారం కూడా సేమే. 52వ వారం కూడా సేమే. అంటే 52 వీక్ కూడా సేమ్ ఉంటుంది కదా. ఇప్పుడు ఒక లీప్ ఇయర్ అనేది 52 వారాలు అయిపోయినట్టు కాదు కదా. ఒక లీప్ ఇయర్ అనేది 52 వారాలు అయిపోయినట్టు కాదు. 52 వారాలతో పాటు 2 రోజులు కూడా కావాలి. 2 రోజులు అయితేనే అయిపోయినట్టు. ఇప్పుడు నీకు ఇక్కడ 52 వారాలు అయిపోయినాయండి. 52 వారాలు అయిపోయినాయి. 52వ వారంలో చివరి రోజు ఏంటి? మండే. మరి ఇంకా 2 days ఏమవుతుంది? మండే తర్వాత ఏమవుతుంది? ట్యూస్డే తర్వాత వెన్స్డే. ఇప్పుడు కంప్లీట్గా మనకి 52 వారాలు ప్లస్
2 days అయిపోయాయి. సో అంటే లాస్ట్ డే ఏమైంది ఇక్కడ వెన్స్డే. సో ట్యూస్డేతో స్టార్ట్ అవుతే ఏమైంది వెన్స్డేతో ఎండ్ అయింది. ట్యూస్డేతో స్టార్ట్ అవుతే ఏమైంది వెన్స్డేతో ఎండ్ అవుతుంది. చూడండి ఇక్కడ నార్మల్ ఇయర్లో అయితే సేమ్ డేతో ఎండ్ అయింది, లీప్ ఇయర్లో అయితే నెక్స్ట్ డేతో ఎండ్ అవుతుంది. ఇంకా చాలా సింపుల్గా చెప్పాలంటే ఓకేనా, ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతున్నాను మీకు రైట్. సో ఒక నార్మల్ ఇయర్లో ఓకేనా, ఒక నార్మల్ ఇయర్లో స్టార్టింగ్ డే ఎండింగ్ డే ఆల్వేస్ ఈక్వల్ అంటే సేమ్ డేస్. ఏమైతే సేమ్ డేస్ అంటే సపోజ్ ఒక స్టార్టింగ్ డే అనేది మండే అయిందనుకో, ఎండింగ్ డే ఏమైతే నాన్న మండేనే అవుతుంది. స్టార్టింగ్ డే ట్యూస్డే అయిందనుకో, ఎండింగ్ డే ఏమవుతుంది ట్యూస్డే. స్టార్టింగ్ డే వెన్స్డే అయిందనుకో, ఎండింగ్ డే ఆల్సో కూడా వెన్స్డే. అంటే ఒక నార్మల్ ఇయర్లో స్టార్టింగ్ డే అండ్ ఎండింగ్ డే అనేది సేమ్ ఉండడం జరుగుతుంది. అదే లీప్ ఇయర్ విషయానికి వస్తే మీరు ఇందాక చూసారు క్వశ్చన్, లీప్ ఇయర్లో స్టార్టింగ్ డే ఎండింగ్ డే ఎలా ఉంటుందంటే దానికి నెక్స్ట్ డే ఉంటుంది, దానికి నెక్స్ట్ డే ఓకేనా రైట్. అంటే ఇప్పుడు స్టార్టింగ్ డే మండే అయిందనుకో, మనకి ఎండింగ్ డే ఏమవుతుంది మండేకి నెక్స్ట్ డే ఏంటి ట్యూస్డే ఓకేనా. ఒకవేళ స్టార్టింగ్ డే ట్యూస్డే అయిందనుకో, నెక్స్ట్ డే ఏంటి వెన్స్డే, ఎండింగ్ డే వెన్స్డే అవుతాయి. స్టార్టింగ్ డే సాటర్డే అయిందనుకో, సాటర్డేకి నెక్స్ట్ డే ఏంటి సండే, ఎండింగ్ డే సండే అవ్వడం జరుగుతుంది. మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ అనేది డైరెక్ట్గా వేస్తాడు, సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు, వితిన్ 1 సెకండ్లో చేయొచ్చు. నార్మల్ ఇయర్ అయితే సేమ్ డే, లీప్ ఇయర్ అయితే దాని నెక్స్ట్ డే అనేది మనకి లాస్ట్ డే అవ్వడం జరుగుతుంది. ఓకే నెక్స్ట్ సో ఇంకా ఏ విధంగా అడుగుతుంటే చూడండి. సో ఇలానే ఏ నార్మల్ ఇయర్ స్టార్ట్స్ విత్ మండే అన్నాడు అనుకో, నార్మల్ ఇయర్ స్టార్ట్స్ విత్ మండే. క్వశ్చన్ డిఫరెంట్గా అడతాడు. దెన్ హౌ మెనీ మండేస్ విల్ కమ్ ఇన్ దట్ ఇయర్. హౌ మెనీ మండేస్ విల్ కమ్ ఇన్ దట్ ఇయర్. మామూలుగా చెప్పాలంటే ఒక సాధారణ సంవత్సరం సోమవారంతో ప్రారంభమైతే ఆ సంవత్సరంలో మొత్తం సోమవారాల సంఖ్య, ఆ సంవత్సరంలో మొత్తం సోమవారాల సంఖ్య. వెరీ సింపుల్ అండి. ఇప్పటిదాకా చూసాం కదా, ఈ నార్మల్ ఇయర్ అంటే మనకి ఎన్ని రోజులు కావాలి, 52 వారాలు ప్లస్ ఒక రోజు అయితేనే అది నార్మల్ ఇయర్ అవుతుంది కదా. సో ఒక నార్మల్ ఇయర్ స్టార్ట్ విత్ ఎవరితో అండి మండేతో ప్రారంభమైంది. సో మండేతో ప్రారంభమైతే ఫస్ట్ వీక్ ఏంటండి మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. ఇదంతా ఏంటంటే ఫస్ట్ వీక్ ఓకే. ఇదంతా ఏంటి ఫస్ట్ వీక్. ఫస్ట్ వీక్లో ఫస్ట్ సండే కదా ఇది. ఇలా మనకి ఎన్ని వీక్స్ ఉంటాయి టోటల్గా 52 వారాలు ఉంటాయి. 52 వారాలు ఉంటే మనకి ఎన్ని మండేలు వస్తాయి 52 మండేలు వస్తాయి కదా, అవునా కదా 52 మండేలు వస్తాయి. మరి 52 మండేలు వచ్చినాయి సార్, 52 ఇస్ ద రైట్ ఆన్సర్ ఆర్ రాంగ్? రాంగ్. వై? బికాస్ 52 వారాలు అయిపోతేనే నార్మల్ ఇయర్ అయిపోయినట్టు కాదని చెప్పాను. 52 వారాలతో పాటు ఇంకొక రోజు కూడా కావాలి. ఇప్పుడు 52వ వారం ఫస్ట్ వీక్ ఎలా అయితే ఉంటుందో 52వ వారం కూడా సేమ్ అలానే ఉంటుంది కదా. ఇప్పుడు ఇదే 52వ వారం అనుకుంటే 52వ వారం అయిపోయిందండి. 52వ వారం అయిపోయింది. ఎవరితో అయిపోయిందండి? సండేతో అయిపోయింది. నీకు ఇంకొక రోజు కావాలి కదా, ఇంకో రోజు అంటే సండే తర్వాత నెక్స్ట్ డే ఎవరు మరి? మండే. ఎవరు? మండే. అంటే 52 వారాలలో 52 సార్లు మండే వస్తుంది. మళ్ళీ లాస్ట్ రోజు కూడా మండే కాబట్టి ఇంకొకటి. సో 53 మండేస్. 53 మండేస్. అందరూ 52 ఆన్సర్ పెడతారు, బట్ 52 ఇస్ ద రాంగ్ ఆన్సర్. 53 మండేస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక సాధారణ సంవత్సరం ఏ రోజుతో అయితే స్టార్ట్ అవుతుందో, ఒక సాధారణ సంవత్సరం ఏ రోజుతో అయితే స్టార్ట్ అవుతుందో, ఇప్పుడు మండేతో స్టార్ట్ అయింది కాబట్టి ఆ సంవత్సరంలో మనకి మొత్తం 53 మండేస్ వస్తాయి. సో మిగిలిన డేస్ అన్ని 52 వస్తాయి ఇక, ఓకేనా. ఏ రోజుతో స్టార్ట్ అవుతుందో ఆ రోజులు మనకి 53 సార్లు వస్తాయి. మండేతో స్టార్ట్ అయింది కాబట్టి మండే 53 టైమ్స్, ట్యూస్డేతో స్టార్ట్ అయితే ట్యూస్డే 53 టైమ్స్. ఎందుకంటే 52 వారాలు ప్లస్ 1 డే. 52 వారాలు అయిపోతేనే నార్మల్ ఇయర్ అయిపోయినట్టు కాదు, 52 వారాలతో పాటు ఒక రోజు అయిపోవాలి. సో 52 వారాలు అయిపోయినాయి, 52 మండేలు అయిపోయినాయి. నెక్స్ట్ డే ఏమైంది నీకు ఇక్కడ? మండేనే అయింది కదా. సో ఇంకొక మండే 53
మండేస్. సింపుల్. ఓకే, ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. స్టార్టింగ్ డేస్ అండ్ హౌ మెనీ డేస్ విల్ కమ్ అంటాడు. నెక్స్ట్ సో ఈ విధంగా ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్ ఇస్తారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. టుడే మండే ఆఫ్టర్ 64 డేస్ అంటాడు. ఆఫ్టర్ 64 డేస్ అంటే ఈరోజు సోమవారం అయినా, ఓకేనా, టుడే మండే ఆఫ్టర్ 64 డేస్, ఈరోజు సోమవారం అయినా 64 రోజుల తర్వాత ఏ వారం అవుతుంది అంటున్నాడు. ఓకేనా, సింపుల్. ఇప్పుడు నువ్వు ఇక్కడ నుంచి మండే అని మళ్ళీ 64 రోజులు లెక్క పెట్టాలంటే నీకు చాలా టైం పడుతుంది. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మర్చిపో, ఈరోజు ఏ వారమో మర్చిపో. వాడు అడిగేది ఏంటి, ఎన్ని రోజుల తర్వాత అంటున్నాడు చూసుకో. ఎన్ని రోజుల తర్వాత అంటున్నాడు, 64 రోజుల తర్వాత ఏ వారం అయితే అంటున్నాడు. సింపుల్. ఈ 64 రోజులల్లా ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో కనుక్కో. 64 రోజుల తర్వాత ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో కనుక్కో. 64 రోజులు అంటే 64/7. ఆడ్ డేస్ అంటే ఏం తీసేస్తాం, వీక్స్ తీసేస్తాం కాబట్టి 64/7. 7 9s 63 కదా, 7 9s 63. సో మిగిలేదంత మనకి ఇక్కడ 1. మిగిలేదంత 1. ఇక్కడ ఏమిచ్చాడు, మండే. ఏమిచ్చాడండి, మండే తర్వాత నీకు ఇక్కడ ఎంత వచ్చింది, 1 డే కదా. అంటే మండే తర్వాత ఒక రోజు అంటే ఏంటి, ట్యూస్డే. మండే తర్వాత ఒక రోజు, నెక్స్ట్ ఏంటి, ట్యూస్డే. అంటే ఈరోజు మండే అయితే 64 రోజుల తర్వాత ఏ వారం అవుతుంది, ట్యూస్డే అవుతుంది అన్నమాట. నీకు ఇక్కడ కాన్సెప్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. వాడు ఏమడుగుతున్నాడు, ఆఫ్టర్ హౌ మెనీ డేస్, ఎన్ని డేస్ అని అడగండి. 64 కాదు, 100 కాదు, 1000 రోజులు అనని, నో ప్రాబ్లం. ఎందుకంటే ఆఫ్టర్ 64 డేస్ అన్నాడు కాబట్టి 64లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి, 1. సో 1 అంటే మండే తర్వాత ఒక ట్యూస్డే. ఓకేనా, ఒకవేళ ఈ విధంగా అడిగాడు అనుకోండి, ఇంకొంచెం ముందుకెళ్ళి ఓకే, టుడే ఫ్రైడే. ఓకే, ఆఫ్టర్, ఓకేనా, ఆఫ్టర్ 73 డేస్ అన్నాడు అనుకోండి. ఆఫ్టర్ 73 డేస్ నువ్వు కూడా మర్చిపో, ఈరోజు ఏ వారమో మర్చిపో. వాడు ఎన్ని రోజుల తర్వాత అంటున్నాడు, 73 డేస్ తర్వాత అంటున్నాడు. 73లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయండి, 73/7. 7 10s 7 కదా, 70 కదా, 7 10s 70. నీకు ఎంత మిగులుతుంది, 3 డేస్. 3 రోజులు మిగిలిందా. సో ఫ్రైడే తర్వాత థర్డ్ డే ఏంటో చూడాలి. ఫ్రైడే తర్వాత నెక్స్ట్ డే ఏంటి, సాటర్డే కదా, ఇది ఒకటి. నెక్స్ట్ ఏంటి, సండే, ఇది 2 అనుకో. నెక్స్ట్ ఏంటి, మండే, ఇదేంటి, థర్డ్. అంటే ఫ్రైడే తర్వాత 3వ రోజు ఏంటి, మండే. సో అంటే టుడే ఫ్రైడే అయితే ఆఫ్టర్ 73 డేస్ అన్నాడు. 73లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి మనకి, 3 ఆడ్ డేస్ ఉండడం జరుగుతుంది. సో ఫ్రైడేకి +3 కలిపితే సాటర్డే, సండే, మండే. ఓకేనా, రైట్. సో ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి అడుగుతాడు. ఇంకొంచెం ముందుకెళ్ళి మరి చూద్దాం. ఇప్పుడు దాకా డేస్ మీదనే అడిగాడు కదా. ఒకవేళ ఇయర్స్ అంటే, ఓకేనా, టుడే ట్యూస్డే అనుకో. క్వశ్చన్ ఎలా ఇచ్చాడు అనుకో, టుడే ట్యూస్డే ఆఫ్టర్ 100 ఇయర్స్ అంటాడు. ఆఫ్టర్ 100 ఇయర్స్ అంటే ఈరోజు మంగళవారం అయినా ఒక 100 సంవత్సరాల తర్వాత ఏ రోజు అయితే అంటున్నాడు. ఈరోజు మంగళవారం అయినా ఒక 100 సంవత్సరాల తర్వాత ఏ రోజు అయితే అంటాడు. ఇప్పుడు నువ్వు ఇక్కడ ట్యూస్డే నుంచి 100 సంవత్సరాలు కౌంట్ చేయాలంటే నీకు ఎంత టైం పడుతుంది, ఇంకొక 100 సంవత్సరాలు పడుతుంది, రైట్. సో సింపుల్గా టుడే ట్యూస్డే ఆఫ్టర్ 100 ఇయర్స్ తర్వాత అంటున్నాడు అనుకో. నువ్వు ఇక్కడ ఇంతకుముందు ఏం చేసినానా, ఆఫ్టర్ 63 డేస్ అన్నాడు అనుకో, ఆఫ్టర్ 64 డేస్ అన్నాడు అనుకో, ఆఫ్టర్ 73 డేస్ అన్నాడు ఇంతకుముందు. సో అక్కడ ఎన్ని డేస్ అయితే అడుగుతాడో ఆ డేస్లో నువ్వేం తీసుకున్నావు, ఆ డేస్ తీసుకున్నావు. ఆ డేస్లో నువ్వేం తీసుకున్నావు, ఆ డేస్ తీసుకున్నావు. సో ఇక్కడ ఎన్ని ఇయర్స్ తర్వాత అంటున్నాడు వాడు, 100 ఇయర్స్ తర్వాత. 100 ఇయర్స్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి కావాలి, 100 ఇయర్స్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయో కావాలి. మీరు క్లాస్ అంతా గమనిస్తే మనం 100 ఇయర్స్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయో ఫస్ట్ క్వశ్చన్ అదే చేసాం. ఓకేనా, మనకి ఫస్ట్ 100 ఇయర్స్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయండి, ఫస్ట్ 100 ఇయర్స్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి, 5 కదా. కావాలంటే చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చేసింది ఇదే. ఫస్ట్ 100 ఇయర్స్లో 5 ఆడ్ డేస్ ఉంటాయి. సో సింపుల్గా ట్యూస్డేకి 5వ రోజు ఏంటో కనుక్కోవాలి. సో ట్యూస్డే తర్వాత ఏంటి, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే.
సో ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్, ఫిఫ్త్ ఏమవుతుంది సండే. అంటే ట్యూస్డే తర్వాత. అంటే ఈ రోజు ట్యూస్డే అయితే ఒక 100 సంవత్సరాల తర్వాత, ఒక 100 సంవత్సరాల తర్వాత ఏ రోజు అవుతుందండి? సండే అవుతుంది. సో సింపుల్గా ఈ విధంగా కూడా మనం చేయొచ్చు. ఓకేనా? ఒకవేళ ఎలా అన్నాను అనుకున్నాను, సో ఇలా అనుకో, టుడే మండే ఆఫ్టర్ 2000 years, ఓకేనా? టుడే మండే ఆఫ్టర్ 2000 years డైరెక్ట్, ఓకేనా? ఆఫ్టర్ 2000 years అన్నాడు, ఓకేనా? ఇక్కడ ఏం లేదు, వాడు ఆఫ్టర్ ఎన్ని డేస్ అంటున్నాడు చూడాలి. ఆఫ్టర్ ఎన్ని డేస్, డేస్ అంటే డేస్లో ఆడ్ డేస్, ఇయర్స్ అంటే ఇయర్స్లో ఆడ్ డేస్. 2000 yearsలో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయినా? నేను ఆల్రెడీ చెప్పాను 2000 years సెంచరీ కోడ్ ఎంత? 2000 years సెంచరీ కోడ్ ఎంత? 0 కదా, 0. అంటే మండేకి 0 కలిపితే ఏంటండి? మండేకి 0 కలిపితే ఏంటి? మండేకి 0 కలిపితే ఏంటి? మండే. సింపుల్. సో ఇక్కడ ఎన్ని ఇయర్స్ అన్నాడు? 100 years అంటే 100 yearsలో ఎన్ని ఆడ్ డేస్? 200 years అయితే 200 yearsలో ఎన్ని ఆడ్ డేస్? 200 yearsలో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయండి? 3 కదా. 300 yearsలో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయండి? 1 కదా. 400లో 0. అంటే ఇక్కడ నువ్వు డేస్ ఇచ్చినా ఇయర్స్ ఇచ్చినా నువ్వు భయపడొద్దు, అందులో మనం ఆ డేస్ని ఫైండ్ అవుట్ చేస్తే సరిపోద్ది. సో ఇదంతా నీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే కాన్సెప్ట్ మీద ఎక్కువ ప్రాక్టీస్ ఉన్నప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఒకవేళ ఈ విధంగా అడిగాడు అనుకున్నాను, చూడండి ఒకసారి ఇందులో లాస్ట్ ఈ విధంగా అడిగాడు అనుకో, ఏం చేద్దాం? సో టుడే సండే, ఓకే, ఆఫ్టర్ 1 year 48 days విల్ బీ అన్నాడు అనుకో. ఆఫ్టర్ 1 year 48 days. ఈరోజు సోమవారం అయినా, ఈరోజు సండే, ఆదివారం అయినా ఒక సంవత్సరం 48 రోజుల తర్వాత ఏ వారం అని అంటాడు. సో క్వశ్చన్ ఈ విధంగా అడిగాను అనుకో, టుడే సండే ఆఫ్టర్ 1 year 48 days విల్ బీ. సో ఈ విధంగా క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఏదో ఒకటి చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. సో సింపుల్గా ఆలోచిస్తేవాడు ఆఫ్టర్ 1 year అన్నాడు, ఆఫ్టర్ 1 year అన్నాడు. అంటే ఈ 1 year అనేది ఆఫ్టర్ నార్మల్ ఇయర్ తర్వాత అన్నాడా, ఆఫ్టర్ లీప్ ఇయర్ తర్వాత అన్నాడా? క్వశ్చన్లో వాడు ఎగ్జాక్ట్గా ఇయర్ అన్నాడు, అంతేగాని నార్మల్ ఇయర్ గురించి అని మెన్షన్ చేయలేదు, లీప్ ఇయర్ గురించి అని మెన్షన్ చేయలేదు. అంటే ఒకవేళ మనం నార్మల్ ఇయర్ తీసుకున్నాం అనుకో ఒక ఆన్సర్ వస్తుంది, లీప్ ఇయర్ తీసుకుంటే ఒక ఆన్సర్ వస్తుంది కదా. ఆప్షన్లో మనకి 2 ఉండడం జరుగుతాయి ఒకసారి, ఓకేనా? అందుకే ఏమంటే ఒకవేళ వాడు క్వశ్చన్లో ఇలా సింపుల్గా ఇయర్ అని మెన్షన్ చేశాడు అనుకో, ఓకేనా? ఒకవేళ సింపుల్గా వాడు ఇయర్ అని మెన్షన్ చేశాడు అనుకో, ఆ ఇయర్ మనకి నార్మల్ ఇయరా లీప్ ఇయరా అని క్వశ్చన్లో చెప్పకపోతే మనం ఏం చేయాలంటే కాంట్ బీ డెటర్మైన్, అంటే చెప్పలేకపోతున్నాం. తెలుగులో అయితే చెప్పలేం. ఎందుకు చెప్పలేం సార్? అక్కడ ఇయర్ అన్నాడు కానీ అది నార్మల్ ఇయరా లీప్ ఇయరా అని మెన్షన్ చేయలేదు. ఇయర్ అన్నాడు కానీ నార్మల్ ఇయరా లీప్ ఇయర్ అని మెన్షన్ చేయలేదు కాబట్టి కాంట్ బి డెటర్మైన్ చెప్పలేం, ఓకేనా? సో క్యాలెండర్లో ఈ విధంగా కాన్సెప్ట్ అయితే ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ కాన్సెప్ట్స్ అన్నీ నెక్స్ట్ క్లాస్లో మనం నేర్చుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.